Testing. Good evening. So today we are going to discuss November's MCQs. So November we can make some 300 to 400. Today we'll try to complete at least 150 and remaining tomorrow or day after tomorrow. Okay. చూద్దాం ఎన్నో అవుతుంది, ఎందుకంటే 180 వరకే అంతే. బ్యాలెన్స్ రేపు అవ్వకపోవచ్చు, ఎల్లుండి అవ్వచ్చు. సో రేపు జూలైయా లేదంటే ఆర్బీఐయా చెప్తాను మీకు. చేయాలి, ప్రిపేర్ చేయాలి. యాక్చువల్లీ నా దగ్గర నుంచి అయిపోయింది, పీపీటీ అవుతుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. సో దాంట్లో జూన్ నుంచి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ తీసుకున్నాం. ఈవెన్ పంచజ్యోతి, ఏఐ సూత్రాస్ ఇవి కూడా తీసుకున్నాం, ఇంక్లూడింగ్ స్టాటిక్, దట్ ఈస్ ఈవెన్ రెపో రివర్సే పీరియడ్ ఆల్సో. మోస్ట్లీ ఆ క్లాస్ ఉంటే 2.5 hours to 3 hours ఉంటుంది. మీకు ముందు స్కెడ్యూల్ వస్తుంది, ఇన్ బిట్వీన్ యూ విల్ గెట్ బ్రేక్ ఆల్సో. ఓకే, ఒక 10 minutes బ్రేక్ కూడా వస్తుంది, కంగారు పడకండి. రైట్. సో ఫస్ట్, విచ్ సిటీ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ యాజ్ అ హోస్ట్ ఆఫ్ 2030 కామన్వెల్త్ గేమ్స్? అహ్మదాబాద్. కామన్వెల్త్ అంటే what is Commonwealth? Previously those countries controlled by British, later they got independence. India has been formally approved, ratified and approved as the host of 2030 Commonwealth Games as Gujarat venue. Glasgow 2026 Commonwealth. ఇది ఒకటి చూసుకోండి. 2026 Commonwealth Games are held for every 4 years. Right. Consider the following statements regarding the Asia Power Index 2025. China retained the first position, India secured the third. Released by Lowy Institute of Australia. Which of the following statements is or correct? 1 and 2. 3 ఎందుకు wrong? చెప్పండి. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏషియా పవర్ ఇండెక్స్ అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఇప్పుడు చెప్పండి. 1 and సో అంటే థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కదా. సరే, ఏషియా ఉన్నంత మాత్రాన ఏషియానే ఉండాలని రూల్ ఏం లేదు అక్కడ. సో ఇండియా థర్డ్ పొజిషన్ కరెక్టే, యుఎస్ఏ చైనా టాప్ ప్లేసెస్లో ఉన్నాయి. సో మనకి 1, 2, 3 3 కూడా కరెక్టే. ఓకే, రైట్. 2 and 3 కరెక్ట్ అవుతాయి, ఫస్ట్ రాంగ్ అవుతుంది ఎందుకంటే యుఎస్ఏ ఫస్ట్ కదా. సో యుఎస్ఏ ఫస్ట్ అయినప్పుడు మనకి 2 and 3 ఆర్ ది ఆన్సర్స్. రైట్. చైనా సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, అప్పుడు ఆన్సర్ 2 and 3, సి ఈజ్ ది ఆన్సర్. 2 and 3. Okay. India has secured the third position, total 7th edition, released by Lowy Institute of Australia. USA first, China second, Japan fourth. Okay. Nudge. What is the main purpose of CBDT's nudge campaign? If possible, nudge full form కూడా గుర్తు చేసుకుని చెప్పండి. ఎస్, ఏబిసిడి రీసెంట్గా నౌ కవర్ చేసింది. డి, బియడియా, డి. CBDT is launching the second edition of its nudge campaign, where it sends emails and messages to taxpayers to revise their returns, as it has found several cases where taxpayers have foreign assets that they have not declared. Okay, so ikkada chudandi, nudge full form, non-intrusive usage of data to guide and enable campaign. సింపుల్ గా చెప్పాలంటే, నేను ఇండియన్, ఫారెన్లో సంపాదించి ఇక్కడ ఉండడం లాంటివి చేశాను. సో నేను
నా ఫారెన్లో ఉన్నటువంటి అసెట్స్ని ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూ ఉండాలి, జెన్యున్గా డిక్లేర్ చేయాలి. ఓకే రైట్. ఫస్ట్ ఎడిషన్ 2024లో లాంచ్ చేశారు, ఇది సెకండ్ ఎడిషన్. నడ్జ్ ఫుల్ ఫామ్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్లో. నాన్ ఇంట్రూజివ్ యూసేజ్ ఆఫ్ డేటా టు గైడ్ అండ్ ఎనేబుల్, లాంచ్డ్ ఇన్ 2024 November. G. Manuniti is popularly known by which nickname due to his innovative traffic solutions in Tamil Nadu? అంటే అక్కడ మనునీతి అనేటువంటి ఒక పర్సన్ ఉన్నారు, తమిళనాడులో లోకల్గా ఆ సోకాల్ పర్సన్కి ఒక పేరు ఉంది. ట్రాఫిక్లో ఉండడం వల్ల ఆవిడకి ఆ పేరు వచ్చింది, తనకు ఆ పేరు వచ్చింది, ఆవిడగా తనకు ఆ పేరు వచ్చింది. సిగ్నల్ రిఫార్మర్, ట్రాఫిక్ గురు, యూటర్న్ మ్యాన్, రోడ్ ఇన్నోవేటర్. ట్రాఫిక్, ఎస్, యూటర్న్ మ్యాన్. ఓకే, సో యూటర్న్ మ్యాన్ ఆఫ్ తమిళనాడు, జి మనునీతి, వైడ్లీ నోన్ యాజ్ యూటర్న్ మ్యాన్, in use for his transformative low-cost traffic innovations across Tamil Nadu that created multiple signal-free corridors. Okay, right? Static GK చూసుకోండి, ఓకేనా. India was recently re-elected to the Council of International Maritime Organization. For which period? IMO headquarters దొరికారు, ఈ అడుగుతాడు ఎగ్జామ్లో. స్టాటిక్ జెనీవానా, లేకపోతే కనుక మనకి డావోసా, లేకపోతే ప్యారిసా, లండనా, ఎక్కడ? అది ఆప్షన్ చూస్తే గుర్తుపట్టారు. ప్యారిసా, లండన్ ఎక్కడ? ఫ్రాన్స్లో ఉందా, జపాన్లో ఉందా? అవునా? ఓకే right, founded in 1948. Clear? India re-elected to International Maritime Organization Council for 2026-2027 with highest vote tally. Right, so record అవుతుంది కదా క్లాస్. ఓకే, 2026-2027 అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి లండన్. ఓకేనా. నెక్స్ట్, when did Geological Survey of India celebrated its 175th anniversary marked by an international seminar in Jaipur? ఈ ఇయర్ చదువుతున్నారు కాబట్టి ఇయరే కదా, దానికి ఎందుకు అంతసేపు ఆలోచిస్తారు, మీకు తెలివి తగలయ్యా. అసలు ఎలా బతుకుతారో ఏమో బ్యాంక్ వచ్చిన తర్వాత రేపు. 175 years of Geological Survey of India. The Union Minister of Coal and Mines inaugurated its international seminar in Jaipur. మనకి క్వశ్చన్ వచ్చేది ఇక్కడ పడచ్చు. ఇన్ కేస్ స్టాటిక్లోకి వెళ్తే, ఓకే, 1851 కోల్కతా. ఓకే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో బ్రిటిష్ టైంలో ఎస్టాబ్లిష్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎందుకంటే బ్రిటిష్ మ్యాప్లో మనకి ఇంత ఉంటుంది కానీ మొత్తం ఇండియాని కంట్రోల్ చేసింది, వరల్డ్ కంట్రోల్ చేయడానికి రీజన్. బ్రిటిష్ ఏ కంట్రీని రూల్ చేసినా ఫస్ట్ బ్రిటిష్ ఆ కంట్రీ జాగ్రఫీని చదువుతుంది, అందువల్ల బ్రిటిష్ బాగా రూల్ చేయగలిగింది. అది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందుకే పెట్టారు. ఇండియాని ప్రతి ఇంచ్ నీట్గా స్టడీ చేశారు. కాశ్మీర్ నుండి మనకి సౌత్, ఈస్ట్, వెస్ట్ వరకు స్టడీ చేయడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు మెజర్ చేసిందే హిమాలయాస్ని మెజర్ చేసుకుంటూ వచ్చారు. అలా మీకు కారాకోరంని, హిమాలయస్ని, అందుకే చూడండి మీకు మౌంట్ ఎవరెస్ట్ ఇంకొక పేరు, అది దాన్ని ఎవరైతే మెజర్ చేస్తారో దాని పేరే తీసుకుంటారు, సర్ జాన్ ఎవరెస్ట్. ఓకే, ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ సర్ జాన్ ఎవరెస్ట్. ఓకే, తర్వాత నేపాల్ దాన్ని సాగర్మాత వేర్వేరు పేర్లతో పిలుస్తారు. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పూర్తిగా ఇండియాని జాగ్రఫికల్గా స్టడీ చేయడానికే వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే రైట్. Who published updated seismic zone map of India as a part of earthquake design code? Geological Survey of India, IMD, BIS, NDMA. Okay. Zone 2, 3, 4, 5. ఇండియాలో మొత్తం ఎన్ని ఎర్త్క్వేక్ జోన్స్ ఉన్నాయి? 5. జోన్ 1 ఎక్కడ చెప్పాను నేను? జోన్ 2, 3, 4, 5 అన్నా. ఎన్ని జోన్స్ ఉన్నట్టు అప్పుడు? మరి 5 ఎందుకు చెప్పారు?
దీన్నే అంటారు నిద్రపోయి వచ్చింది నేనా మీరా తెలియదు ఒక్కొక్కసారి. సో జోన్ కనుక చూసుకుంటే జోన్ 2 ఉంటుంది, అంటే ఒకప్పుడు 1 ఉండేది, 1 and 2ని కలిపేశారు. తర్వాత మనకు అయిందేంటి, జోన్ 3, జోన్ 4, 5 తీసుకొచ్చారు. జాగ్రఫీ కొంచెం ఇంపార్టెంట్. సో ఇది మొత్తం ఒక జోను, ఇక్కడ 3, టోటల్ ఎన్ని జోన్స్ ఉన్నాయి మనకి 4. సో ఫస్ట్ ఇండియా కనుక చూసుకుంటే జాగ్రఫికల్గా ఇండియాలో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. లైక్ ఇండియా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ డిజాస్టర్ యూ కెనాట్ సే. లైక్ if you want glacier storms or some landslides with snow, Himalayas. Landslides, you can see Western Ghats. Cyclones, you can see the coastal areas. Heat waves, you can see in the Rajasthan. Cold waves, you can see throughout the country, even now in Telangana also you can see. Okay, so floods throughout the country we have. Nuclear disasters, chance undi. Industrial disasters, we have seen already. Bhopal gas tragedy. Okay, what not, even sare appude indi. రీసెంట్గా తెలంగాణ సిగాచి, సంగారెడ్డి, ఎస్. సో కెమికల్ డిజాస్టర్స్, ఎస్. సో ఆల్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఉంటాయి. సో వెన్ యూ క్లాసిఫై డిజాస్టర్స్ ఆర్ ఆఫ్ 2 types, మ్యాన్ మేడ్, న్యాచురల్. Man-made, natural. These industrial disasters are man-made. Okay, like floods, ivanni natural. Now, India can experience even earthquakes, even volcanoes also. Only active volcano in India, Barren Island volcano. Only active volcano in India, Barren Island volcano. ఎక్కడ ఉంది అది, అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. సో ఆల్ టైప్స్. వెన్ ఇట్ కమ్స్ టు earthquakes, now Bureau of Indian Standards classified India into 5 zones long ago. 5 zones okappudu, but now only 4 zones are there. 4 zones ఉన్నాయి. సో ఇక్కడ జోన్ 1 to అదే జోన్ 2 to జోన్ 5 తీసుకుంటారు. సో జోన్ 5 అని క్లాసిఫై చేసింది హైలీ డేంజరస్, హైలీ డిజాస్టర్స్. దట్ ఈస్ యూ కెన్ ఫైండ్ ఇన్ ద గుజరాత్ రీజియన్, నార్త్ ఈస్ట్, ఈ ఏరియా అంతా కూడా జోన్ 5. ఈ ఏరియా అంతా జోన్ 4. ఇలా జోన్ 3, ఓకే, జోన్ 2 తెలంగాణ, మహారాష్ట్ర పార్ట్స్, లైక్ మనం ఉన్నది జోన్ 2 అనమాట. ఓకే, సో జోన్ 2 అంటే వీ కెన్ సే లీస్ట్, జోన్ 5 మీన్స్ హైయెస్ట్. సో ఇన్ దిస్ వే వి క్లాసిఫైడ్. సో ఇలా మనకి క్లాసిఫై చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హూ పబ్లిష్ ద అప్డేటెడ్. నౌ హియర్ ఇఫ్ యూ సీ ద మ్యాప్, సీ దిస్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ చూడండి. Deccan Plateau is free from earthquakes. రావు, మ్యాక్సిమం రావు. మరి మన తెలంగాణలో ఎందుకు వచ్చింది, వరంగల్ దగ్గర? అర్థమైందా? సో జనరల్గా ఓన్లీ వై ఇన్ గుజరాత్ అండ్ దీస్ ఏరియాస్ అంటే వీ కెన్ సే ఇట్ ఈస్ డ్యూ టు ప్లేట్ టెక్టానిక్ మూమెంట్. ప్లేట్ మూమెంట్స్ వల్ల యూ కెన్ ఎక్స్పీరియన్స్. బట్ నౌ ఈవెన్ తెలంగాణ ఆల్సో ఎక్స్పీరియన్స్ రీసెంట్లీ, లాస్ట్ ఇయర్ November, December ములుగు ఏరియా, రీసెంట్లీ వరంగల్ వి ఆల్సో ఎక్స్పీరియన్స్. సో ఎందుకు వచ్చింది అంటే డ్యూ టు వ్యాలీ ఏరియాస్, రివర్ వ్యాలీస్లో ఉన్న ప్లేసెస్ వస్తాయి. సో మనకి అర్త్క్వేక్స్ చూసినప్పుడు రిక్టార్ స్కేల్ మీద ఇఫ్ ఇట్ ఈస్ రికార్డెడ్ 6+, దట్ ఈస్ డేంజరస్. బట్ ఇఫ్ యూ సీ ద తెలంగాణస్ రికార్డెడ్, లైక్ వాట్ ఎవర్ రికార్డెడ్ ఇన్ తెలంగాణ, less than 5, 3.5, 3, 3.6, 4 అలా ఉంది. ఓకే, సో అప్ టు 6 నాట్ డేంజరస్, 6 తర్వాత వచ్చింది డేంజరస్. ఓకే, సో రిక్టార్ స్కేల్ మీద 6 తర్వాత రికార్డ్ అయితే, సార్ ఎందుకు తెలంగాణలో మరి అర్త్క్వేక్స్ రాదు, వై నాట్ ఇన్ డెక్కన్ ప్లాట్యూ రీజన్ అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సింగిల్ స్లాబ్. ప్లేట్ టెక్టానిక్స్ మీరు బ్యాంకింగ్ మీకు ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలీదు. ఈ పార్ట్ ఒకప్పుడు ఆఫ్రికాతో అటాచ్ అయ్యి ఉండేది. ఆఫ్రికాతో అటాచ్ అయ్యాక అది మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ దట్ పార్ట్ వాజ్ అసోసియేటెడ్ విత్ ఆఫ్రికా. సో ఇక్కడ ఇలా మూవ్ అయ్యి, ఆఫ్రికా నుంచి మూవ్ అయ్యి మనకి ఈ పార్ట్ ఇప్పుడున్న దగ్గర వచ్చి తగిలింది. మీకు కావాలంటే ప్లేట్ టెక్టానిక్స్ అనే టాపిక్ తర్వాత క్లాస్ అయ్యాక, ఈవెన్ నేను కూడా కొన్ని మంత్స్ బ్యాక్ మన దాంట్లో చేశాను, దొరక్కపోవచ్చు. ప్లేట్ టెక్టానిక్స్ ఇండియన్ ప్లేట్ అని కొట్టి చూస్తే మీకు ఆ ప్లేట్ మూమెంట్స్ ఎలా వచ్చాయో తెలుస్తుంది. హార్డ్లీ 1.5-2 minute వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ఫారిన్ ఛానల్స్ ఉన్నవి చూడండి, నేషనల్ జియోగ్రఫీ కానీ, హిస్టరీ ఛానల్ కానీ. మన తెలుగు వాళ్ళు చేసిన గలీజ్ ఛానల్ చూడకండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్లేట్ ఫ్రెండ్స్, ఇది గ్లాస్ ఫ్రెండ్స్, ఈ ప్లేట్ ఇలా ఉంది ఫ్రెండ్స్, ఇలా వచ్చింది ఫ్రెండ్స్ అని డిస్టర్బ్ చేస్తారు. ఓకే, ఉన్నది కూడా పోగొడతారు. సో హూ పబ్లిషెస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? చెన్నై,
ముంబయా, ఢిల్లీయా, హైదరాబాదా? చెప్పండి. చెన్నై. వెరీ గుడ్. ఇంకా దీన్నే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటారు. ఈవెన్ దో వీఆర్ గివింగ్ డిఫరెంట్ ఆన్సర్స్, వీఆర్ టుగెదర్. అందరూ ఒక దగ్గరే కూర్చున్నాం. ఓకే. ది అప్డేటెడ్ మ్యాప్ ఈజ్ ఇష్యూడ్ బై బ్యూరో. ఢిల్లీ చెప్పారా? ఓకే, రైట్. The Bureau of Indian Standard revised Earthquake Design Code 2025. It uses internationally accepted probabilistic seismic hazard assessment. Okay, so based in Delhi, right? ఇది ఒకసారి చూసుకోండి. స్టాటిక్ పాయింట్స్ కూడా చూసుకోండి. Bureau of Indian Standards, right? What is Oncomark? A new chemotherapeutic drug, a AI model to analyze cancer progression. ఏ మోడల్? ఆంకోమార్క్ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఆంకాలజీ అని తీసుకున్నారా? అసలు మీ మేధస్సుకి జెనెటిక్ టెస్ట్ కూడా అనుకోవచ్చు కదా. ఇండియన్ సైంటిస్ట్ డెవలప్ ఏఐ టూల్ ఆంకోమార్క్ టు డీకోడ్ క్యాన్సర్, డెవలప్డ్ బై రీసెర్చర్స్ ఫ్రమ్ ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ ఇన్ అసోసియేషన్ విత్ అశోక యూనివర్సిటీ. ఓకేనా? క్లియర్. సాల్ట్ లేక్ రీసెంట్గా న్యూస్లో ఉంది. మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియం అదే ఇవాళ బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ రిజైన్ కూడా చేశాడు. అది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 60th డీజీపీ అండ్ ఐజీ కాన్ఫరెన్స్? ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే దీన్ని హోస్ట్ చేసింది ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఇనాగ్రేట్ చేశారు. థీమ్ చెప్పండి. ABCD. What is the answer? C. Internal security and కాన్ఫిడెంట్ కూడా చెప్తున్నప్పుడు వికసిత్ భారత్ సెక్యూరిటీ డైమెన్షన్స్. వికసిత్ భారత్ సెక్యూరిటీ డైమెన్షన్స్. India completed its 60th DGP and IG conference. Okay, venue చూసుకుంటే రాయ్పూర్, ఛత్తీస్గఢ్. వికసిత్ భారత్ సెక్యూరిటీ డైమెన్షన్స్. సో ఇది ఒకసారి చూసుకోండి, రైట్? ద ప్రజ్వల కనెక్ట్ టు వర్క్ స్కాలర్షిప్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? ప్రజ్వల కనెక్ట్ టు వర్క్. ప్రజ్వల. What is the answer? Our state chief minister communist. కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ అని, పినరయ్ విజయన్ గారు. ఓకే. కేరళ గవర్నమెంట్ రోల్స్ అవుట్ ప్రజ్వల స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ జాబ్ ఆస్పిరెంట్స్. కేరళ launched guidelines for the Prajwala Connect to Work for scholarship job aspirants. Gives 1,000 per month to candidates aged 18 to 30. స్టేట్ స్కీమ్ కాబట్టి మీకు ఇంత డెప్త్ అడగలేబ్బా, లైట్. ఓకేనా? స్టేట్ స్కీమ్ నేమ్ చూసుకుంటే చాలు. ఓకే, మరీ డెప్త్గా అయితే మీకు అక్కర్లేదు. విచ్ ఫిలిం రిసీవ్డ్ ఐసిఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్ అట్ 56th IFFI 2025? ఎస్. 56th International Film Festival was held in Goa. So Golden Peacock, okay? So Skin of Youth. The Golden Peacock is the highest honor, right? The inaugural event took place in Mumbai. Kumari Kamala, who recently passed away, contribution to చెప్పండి. Classical dance form. What is the answer? Bharatanatyam. Bharatanatyam ఏ స్టేట్? కటక్. కటక్. కటక్ అంటే ఒరిస్సా. ఇది కటక్ కాదు, కథక్. CUTTACK. ఇంగ్లీష్ ఇస్ స్టూపిడ్ లాంగ్వేజ్. చెప్పండి. కథక్ యూపీ. ఓకే, అనుకుందాం కాసేపు. లెట్ సపోజ్ ఒడిస్సీ, కూచిపూడి. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇప్పుడు దీంట్లో గార్బా ఏ స్టేట్ది? ఓకే, రైట్. ఈ డాన్స్ ఫామ్స్లో కాంబినేషన్ ఆఫ్ హిందుస్థానీ ప్లస్ ఇండియన్ డాన్స్ ఫామ్.
ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది అలా అని కాదు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఇంకా డెప్త్గా అడిగితే అసలు మీకు అంత డెప్త్ అడిగాడు కానీ కథక్కి భరతనాట్యంకి డిఫరెన్స్, కూచిపూడికి భరతనాట్యంకి డిఫరెన్స్ ఏంటని కూడా అడిగాడు సివిల్స్ ఎగ్జామ్లో. కూచిపూడికి భరతనాట్యంకి డాన్స్ ఓకే స్టేట్ నేమ్ చెప్పచ్చు, అన్ని చెప్పచ్చు. బట్ ప్లేట్ అండర్ ద ఫీట్, ఫైర్ పాట్స్ ఆన్ ది హెడ్, ఏ డాన్స్ ఫామ్ ఫీచర్? కాళ్ళ కింద ప్లేట్ పెట్టుకుని ఉంటారు, ప్లేట్ మీద డాన్స్ చేస్తారు. కమల ఆవిడ కూచిపూడి. ఆన్సర్ కూచిపూడి, దానికి కూడా కూచిపూడియే. రినోడ్ భరతనాట్యం ఆర్టిస్ట్ కుమారి కమల పాస్డ్ అవే, ఓకే, కాలిఫోర్నియా, బార్న్ ఇన్ 1934. వన్స్ అగైన్ భరతనాట్యం, సారీ నేను కూచిపూడి పెట్టాను కదా ఇందాక, ఆన్సర్ కూచిపూడి. ఓకే, ఇది ప్లేట్ ప్లస్ ఫైర్ అనుకున్నాం కదా, సారీ, అది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి కాంబినేషన్ చూసాం కదా, దట్ ఈస్ కథక్, హిందుస్థానీ ప్లస్ ఇండియన్ కాంబినేషన్ కథక్. భరతనాట్యం ఆర్టిస్ట్ కుమారి కమల పాస్డ్ అవే. ఓకే, సో బోత్ స్టేజ్ అండ్ సినిమా, క్లాసికల్ డాన్స్ ఫామ్ దట్ ఆరిజినేట్స్ ఇన్ తమిళనాడు. రైట్. Co-authors of Arya, The Magic Apron. What is the answer? Okay, Pooja Bingre. A na B na answer. A B రెండిట్లో ఏది ఆన్సర్? B. Yes, very good. మీరు B అన్న నాకు D లాగా అనిపించింది. ఓకే, స్తుతి అగర్వాల్ అండ్ పూజా దింగ్రా. ఫౌండర్ ఆఫ్ LE15 to literature whatever. Pastry chef Pooja Dhingra launched her first child book. So book name Arya, The Magic Apron, co-authored by Pooja and Stuti Agarwal. Okay. Who has been appointed as the new chairman of CBIC? Sanjay Kumar Agarwal, Vivek Chaturvedi, Ajay Bhushan Pandey, Piyush Goyal. Ajay Bhushan Pandey. Yes, very good. Okay. So Ajay Bhushan Pandey, right? Vivek Chaturvedi, IRS, appointed as the new chairman of CBIC. Okay, succeeded or replaced Sanjay Kumar Agarwal. Comes under which ministry? Home. No ministry. Hey, Ministry of Finance ఉందిగా మరి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్సే కదా. సిబిఐటి కానీ అదే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి, లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, జిఎస్టీకి సంబంధించిన మొత్తం ఇది చూసుకుంటుంది. ఓకే, కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సిబిడిటి అని అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ చూసుకుంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, రైట్. వరల్డ్ ఎయిడ్స్ డే థీమ్. Overcoming disruption, improving AIDS response. Okay, right. December 1st. World AIDS Day is observed every year on 1st December. Theme: Overcoming disruption, improving AIDS response. 1988, first discovered by WHO. Who won the GT Open Indoor World Series title, men's compound category in Luxembourg? GT Open Indoor World Series. Kushal Dalal, C. Indian archer Kushal Dalal wins the GT Open Indoor World Series title in men's compound category. Okay, Luxembourg. Kushal won the gold medal after defeating Stephen Hansen of US. So ikkada స్పోర్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్చరీ ఎవరిని డిఫీట్ చేశారు మ్యాక్సిమం అడగరు, బట్ ఫోకస్ ఆన్ వెన్యూ. ఓకే, మ్యాక్సిమం డిఫీట్ చేసిన పర్సన్ పేరు అడగరు. స్టీఫెన్ హ్యాన్సన్ గుర్తయితే పెట్టుకోండి. ఓకేనా. లక్సెంబర్గ్ సిటీ, కరెన్సీ యూరో. రైట్. ఐపీఎల్ వచ్చినట్టుంది కదా, ఆప్షన్ కంప్లీట్ అయింది కదా. ఓకే, సో కాస్ట్లీయెస్ట్ ఫారెన్ ప్లేయర్తో పాటు కాస్ట్లీయెస్ట్ ఇండియన్ ప్లేయర్ కూడా చూడండి. ఓకే, అది రేపటి క్లాస్లో కవర్ చేస్తాను. ఇవాళ కంటెంట్ ఎక్కువ ఉంది. సో రికార్డింగ్ క్లాసే 40 minutes దాకా వచ్చింది, ఇవాళ 40-45 minutes వచ్చింది. సో కాబట్టి ఫోకస్ అది రేపు చేద్దాము. ఇవాళ దాంట్లో మనకి హెడ్లైన్స్ ఏమున్నాయంటే కరెంట్ అఫైర్స్లో
We also have natural farming, organic farming ఇది ఉంది. First state to implement organic farming, which year? సహకార్ సారథి ఇంకొక ఇవాళ కోఆపరేటివ్స్కి సంబంధించి అప్డేట్ ఇంకోటి వచ్చింది. ఆర్బీఐ దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ రేపు మన ఆర్బీఐ క్లాస్లో కవర్ అవుతుంది, రేపు ఆర్ ఎల్లుండి. ఇవాళ క్లాస్లో కూడా కవర్ అయింది. సహకార్ సారథి ఒకటి ఇంపార్టెంట్ క్లాస్. గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ ఒకటి హెడ్లైన్స్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జార్డన్ విజిట్ చేశారు. 3 కంట్రీ విజిట్. ఆయనకి ఇంకొక మెడల్ ఇచ్చారు, మన మెడల్ చుట్టుకుంది, ఇథోపియా. ఓకే, అదొకటి ఇచ్చారు, నిషాన్ ఆఫ్ ఇథోపియా, రైట్, గ్రాండ్ నిషాన్ ఆఫ్ ఇథోపియా, అదొకటి. 3 కంట్రీ విజిట్స్ ఏంటి ఆయన వేసింది? జార్డన్, ఇథియోపియా, ఒమన్, రైట్. సో జార్డన్ విజిట్ కంప్లీట్ అయింది, ఇవాళ కవర్ చేసాం. జార్డన్ తోటి ఆయన 5 MOUs సైన్ చేశారు. ఆ 5 MOUs మనకి ఇంపార్టెంట్, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీ, రెండోది వచ్చేసరికి డిజిటల్ సొల్యూషన్స్, 3, 4 వచ్చేసరికి ఆర్ట్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్లో, ఆర్ట్ అండ్ కల్చరల్ లైక్ కేవ్స్కి సంబంధించింది. 5th వచ్చేసరికి వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఇలా MOUs మీద కూడా ఫోకస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఆర్ఆర్బీకి అయితే రావు, డిసెంబర్లో ఆల్రెడీ 2nd వీక్ దాటింది కాబట్టి క్లర్క్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వెస్ట్ ఏషియా విజిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. వెస్ట్ ఏషియా చాలా చాలా క్రూషియల్ మనకి. ఆ బ్యాక్గ్రౌండ్లో 3 కంట్రీస్కి వెళ్తున్నారు, ఆ 3 కంట్రీస్ కూడా రిసీవ్ చేసుకుని ఇలా మనకి ఓవరాల్గా న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి వాళ్ళ క్లాస్ అబ్జర్వ్ చేయండి. ఓకే, జస్ట్ క్లాస్ వినేయండి, నోట్స్ ఏం రాసుకోకుండా. అది మీకు ఆల్రెడీ 2nd వీక్ PDF వచ్చేసింది కదా, 3rd వీక్ PDFలో ఇన్ఫో వచ్చేస్తుంది, రైట్. ద హీట్ ఇండెక్స్ యూజ్డ్ ఇన్ UNESCAP ఏషియా పెసిఫిక్ డిజాస్టర్ రెస్పాన్స్ మెజర్స్. హీట్ ఇండెక్స్ టెంపరేచర్ కంబైన్డ్ విత్ హ్యూమిడిటీ. ఓకే, సో హీట్ ఇండెక్స్ మనకి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ ESCAP ఏషియా పెసిఫిక్ రీజన్. ఏషియా పెసిఫిక్ రీజన్ అంటే మనకు అది ఇక్కడ బ్యాంకాక్లో ఉంటుంది దాని బేస్. సో టెంపరేచర్ కంబైన్డ్ విత్ హ్యూమిడిటీ అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమిడిటీ? గొడవ పడదు, మెల్లగా చెప్పండి. హ్యూమిడిటీ అంటే ఏంటి? మరి వాటర్ వేపర్ అనొచ్చుగా. మాయిశ్చరైజర్ అంటే మరి మాయిశ్చర్ అని అనొచ్చు కదా. మాయిశ్చర్ మళ్ళీ ఇక్కడ హ్యూమిడిటీ ఎందుకు స్టైల్గా అడగడం? సరే, వాటర్ వేపర్ అంటే ఏంటి? స్మాల్ డ్రాప్స్. ఇప్పుడు పైనుంచి అక్కడ లీక్ అవుతుంది, అది కూడా వాటర్ వేపర్ అనొచ్చా? మరి వాటర్ ఇన్ ద గ్యాసియస్ ఫామ్ అనొచ్చు కదా, వాటర్ ఇన్ ద గ్యాసియస్ ఫామ్. సో వాటర్ ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు మనకు అది వాటర్ వేపర్గా మారుతుంది, రైట్. ఈ వాటర్ వేపర్ మన చుట్టూతా అట్మాస్ఫియర్లో కలిసి ఉన్నప్పుడు దాన్ని మనం హ్యూమిడిటీ అని అంటాం. అంటే సింపుల్గా హ్యూమిడిటీ అంటే వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్, వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్, దాన్ని హ్యూమిడిటీ అంటాం. హ్యూమిడిటీ మీకు సమ్మర్లో ఎక్కువ ఉంటుందా, వింటర్లో ఎక్కువ ఉంటుందా? సమ్మర్లో ఎక్కువ ఉంటుంది. సో హ్యూమిడిటీ ఈజ్ హై ఇన్ సమ్మర్, నాట్ ఇన్ వింటర్. ఎందుకంటే సమ్మర్లో టెంపరేచర్ ఈజ్ వెరీ హై, ఎవాపరేషన్ రేట్ ఈజ్ వెరీ హై, హెన్స్ వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో వెరీ హై. వింటర్లో దీనికి క్వైట్ ఆపోజిట్లో వస్తుంది. ఓకే, సో వై వీఆర్ యూజింగ్ లోషన్స్ ఆర్ మాయిశ్చరైజర్స్ ఇన్ వింటర్ అని అంటే బికాస్ వెదర్ అంతా కూడా ఎలా ఉంది? డ్రైగా ఉంది. వై వెదర్ ఈజ్ డ్రై? బికాస్ absence అనకూడదు, నో వాటర్ వేపర్, నో ఆర్ లో వాటర్ వేపర్. స్కిన్ ఎందుకు మనకి క్రాక్ కనపడుతుంది అని అంటే యాజ్ దెర్ ఈజ్ నో వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్, winds are dry in nature. This dryness causes dryness over skin. To prevent this dryness, we are applying moisturizers. Geography decides your cosmetics also. Okay, I don't know how unique you are. Bye bolte, attitude girl, ఇలాంటివి ఎన్ని స్టేటస్ స్టంట్లు కొట్టినా కూడా జాగ్రఫీ డిసైడ్స్ వాట్ యూ వేర్, జాగ్రఫీ డిసైడ్స్ వాట్ యూ అప్లై. మీరు ఎంత యూనిక్ అయినా సమ్మర్లో స్వెటర్ వేసుకుని క్లాసుకి రారు. బాయ్ బోల్తే మై యాటిట్యూడ్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ వెదర్. ఓకే, యువర్ డ్రెస్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ వెదర్. ఓకే, చూడండి చలికాలం కాబట్టి ఇది వేసుకొచ్చాం, సమ్మర్లో వేసుకుంటే చచ్చిపోయేటోళ్ళం ఆ వేడికి. ఓకే, అందుకనేసి అనమాట. సో జాగ్రఫీ ఇక్కడ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. నౌ సబ్జెక్ట్లోకి వస్తే, క్వశ్చన్లోకి వస్తే, హీట్ ఇండెక్స్ ఏషియా పెసిఫిక్ డిజాస్టర్ రిపోర్ట్ మెజర్ టెంపరేచర్ కంబైన్డ్ విత్ హ్యూమిడిటీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే మీనింగ్ ఏంటి?
కెమిస్ట్రీలో కానీ జాగ్రఫీలో కానీ. వాటర్ వేపర్ ఎగ్జాంపుల్, వాట్ ఐస్ క్రీమ్ అమ్ముతారేంది? కండెన్సేషన్ మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పండి. ఐ డోంట్ వాంట్ బుక్ డెఫినేషన్స్. ఈ ఎలా అంతా బట్టి పట్టే బ్యాచ్ మాకు వద్దు, మాకు కాన్సెప్ట్స్ కావాలి. రెయిన్, వాట్ ఈస్ రెయిన్? రెయిన్ ఈస్ అ వాటర్ కమింగ్ ఫ్రమ్ డౌన్ అప్ప. వాట్ ఈస్ కండెన్సేషన్? ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పండి. సబ్లిమేషన్ అంటే సబ్లిమేషన్ సాలిడ్ టు ఎగ్జాంపుల్ క్యాంఫర్, నాఫ్థలిన్ బాల్స్ అనొచ్చు కదా. అలాగే కండెన్సేషన్ కూడా చెప్పండి. కండెన్సేషన్ ఉన్నట్టు ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 78% నైట్రోజన్ అనొచ్చు కదా, 20.95 ఆక్సిజన్. అది ఇమాజినరీయా రియలా? ఆక్సిజన్ ఇమాజినరీ ఎందుకు అవుతుందన్నా? నాకు మంత్రాలు రావు కాబట్టి చెప్పించట్లేదు, కానీ మంత్రాలు వచ్చింటే నీళ్ళు చల్లేవాను అందరి మీద. ఆక్సిజన్ ఇమాజినరీయా అంటే ఉన్నట్ట లేనట్ట అని ఉంది కదా. ఏది కొంచెం ఆక్సిజన్ తీసుకురండి ఫస్ట్ బెంచ్ నుంచి. తీసుకురండి, బ్రింగ్ సమ్ ఆక్సిజన్. ఇలా తీసుకురండి. వై? సో కండెన్సేషన్ అనేది ఎలా ప్రూవ్ చేస్తారు? హౌ యూ ప్రూవ్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వేపర్ ఇంటూ లిక్విడ్. సో ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాటర్ వేపర్ ఇంటూ, వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ హియర్ అంటే, ఫ్రిడ్జ్లోంచి ఒక వాటర్ బాటిల్ తీసి మీ డైనింగ్ టేబుల్ మీద బెంచ్ మీద పెట్టినప్పుడు ఆన్ ది సైడ్స్ ఆఫ్ దిస్ వాటర్ బాటిల్ యూ కెన్ అబ్జర్వ్ ఎక్కడి నుంచి వచ్చే వాటర్ బాటిల్ లీక్ అయ్యి వచ్చాయి. అవి వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. whenever it came in contact with water bottle, that water vapor turns into liquid. That process is called condensation. So condensation అంటే వాటర్ వేపర్ ఎప్పుడైతే లిక్విడ్ గా మారుతుందో ఆ ప్రాసెస్ ని కండెన్సేషన్ అంటారు. సబ్లిమేషన్ కరెక్ట్ గా చెప్పిన మీరు, కండెన్సేషన్ కరెక్ట్ గా చెప్పలేదు. సో వాటర్ వేపర్ లిక్విడ్ గా మారినప్పుడు దాన్ని కండెన్సేషన్ అంటారు. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎందుకు వింటర్లో మాయిశ్చరైజర్స్ కానీ ఇవి కానీ ఎక్కువగా వాడతాము అంటే, వాటర్ వేపర్ ఎక్కువగా ఉండదు, మాయిశ్చర్ ఉండదు, స్కిన్ డ్రై అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇంతమంది కాంపాక్ట్గా ఒక దగ్గర కూర్చున్నా, ఫ్యాన్స్ ఆఫ్ చేస్తున్నా, ఈవెన్ 1 డ్రాప్ స్వెట్ కూడా మీ ఫోర్ హెడ్ మీద లేదు. నార్మల్గా అయితే కనుక ఆ 4 ఫ్లోర్స్ ఎక్కువ వచ్చినప్పుడే మీకు స్వెట్ అనేది జనరేట్ అవ్వాలి, బట్ అసలు స్వెట్ రావట్లా. దట్ నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ లేదు. సో వాటర్ వేపర్ కంటెంట్ సమ్మర్లో ఎక్కువ ఉంటుంది, వింటర్లో తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఓకే, రైట్. సో ద హీట్ ఇండెక్స్ ఇది మనకి. The United Nations Economic and Social Commission for Asia and Pacific region warns Asian megacities Delhi, Karachi, Dhaka, Manila, Shanghai, Seoul cities గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్లో అడగచ్చు. could face 2 to 7 degrees extra heat due to urban heat island effect pushing temperature combined with humidity బియాండ్ గ్లోబల్ వార్మింగ్ యావరేజెస్. సో దీంట్లో నుంచి మనకి మంచి కాన్సెప్ట్స్ తీయచ్చు స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? వార్మ్ ఆఫ్ ఏ గ్లోబ్ ఆఫ్ ఏ వార్మ్ ఆఫ్ ఏ గ్లోబ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? మీరు అందరు ఇంటర్మీడియట్లో ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ రాశారు కదా, అందరికీ O++ వచ్చింది కదా, 1+ లాగా. మీరు చెప్తారు కరెక్ట్ ఆన్సర్ నాకంటే. చెప్పండి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? గొడవ పడద్దు, మీరు చెప్పండి గ్లోబల్ వార్మింగ్. ఐ విల్ కమ్ టు వెయిట్. గ్లోబల్ వార్మింగ్ డెఫినేషన్ చెప్పండి. తెలుగైనా పర్లేదు, ఇంగ్లీషే చెప్పాలని రూల్ ఏం లేదు, ఇంగ్లీష్ అని కాదు, తెలుగైనా పర్లేదు. చెప్పండి, గ్లోబల్ వార్మింగ్ అంటే సింపుల్గా నాలాగా అసలు చదువుకున్నోడికి అర్థమైనట్టుగా చెప్పండి. చెప్పండి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ వై? దాన్ని ఒక్కడిని అన్యాయం చేయకండి, ఫాజిల్ ఫ్యూల్స్ అని చెప్పండి. అందరూ పాపం కార్బన్ డైఆక్సైడ్ బలి చేస్తున్నారు. ఓకే, సో గ్లోబల్ వార్మింగ్ మీన్స్ రైజ్ ఇన్ టెంపరేచర్స్ డ్యూ టు ద కన్జంప్షన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, డ్యూ టు ద కన్జంప్షన్ టెంపరేచర్ రైజెస్, దట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. అయితే గ్లోబల్ వార్మింగ్ లీడ్స్ టు చేంజ్ ఇన్ క్లైమేట్. వాట్ వి కాల్ క్లైమేట్ చేంజ్ ఇన్ క్లైమేట్. ఓకే,
ఇది సి అన్నమాట, రైట్? క్లైమేట్ చేంజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మెగా సిటీస్ ఆఫ్ ఏషియా ఢిల్లీ, కరాచీ, ఢాకా, మనీలా, షాంఘై, సియోల్, ఈ మెయిన్ సిటీస్ రెగ్యులర్గా కంటే కూడా 2 to 7 degrees ఎక్స్ట్రా టెంపరేచర్ని రిసీవ్ చేయబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందువల్ల? అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. వాట్ ఈస్ అర్బన్ హీట్ ఐలాండ్? హీట్ ట్రాప్ అయినప్పుడు మీకు న్యూట్రలైజ్ కానీ కూల్ చేయడానికి స్కోప్ లేనప్పుడు, ట్రాప్ అయిపోయినప్పుడు, ఎక్స్ట్రా హీట్ అయినప్పుడు మనకు దాన్ని అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే సేమ్ ఇక్కడి నుంచి మీరే రేపు పంచాయతీ ఎలక్షన్స్లో ఓట్ వేయడానికి మీరు వెహికల్ మీద ట్రావెల్ చేస్తారు, 2-wheeler మీద. సిటీ దాటినంత సేపు మీకు టెంపరేచర్ ఒకలా ఉంటుంది, సిటీస్ దాటాక మీకు టెంపరేచర్ చల్లగా ఉంటుంది. స్పెషల్లీ మీరు అవుట్స్కట్స్కి వెళ్ళంగానే యూ కెన్ సీ ద రైజ్ ఇన్ టెంపరేచర్. దాని అర్థం ఏంటి? అక్కడ లేట్ నైట్ అయింది కాబట్టి టెంపరేచర్ పెరిగినట్టు కాదు. దిస్ కాంక్రీట్ జంగల్ సప్రెస్ ద టెంపరేచర్. మీకు ఎందుకు ఇక్కడ ఇప్పుడు చూస్తే మీకు మన దీంట్లో యాప్లో ఐ థింక్ టెంపరేచర్ ఇప్పుడు 11 to 16 మధ్యలో ఉండొచ్చు బయట. బట్ అదే మీరు రూరల్ ఏరియాస్లోకి వెళ్తే 7-8 కూడా ఉంటాయి, కొన్ని ఏరియాస్ 6 కూడా టచ్ అయ్యాయి తెలంగాణలో. రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి కాంక్రీట్ జంగల్. మరి చలినే ఇంత 6-7 degrees సప్రెస్ చేసినప్పుడు సమ్మర్లో పరిస్థితి ఏంటి? ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక చెట్టు కింద కూర్చుంటే చల్లగా ఉంటుందా, క్లాస్లో కూర్చుంటే మీకు చల్లగా ఉంటుంది అంటే సమ్మర్లో చెట్టు కింద యూ ఫీల్ బెటర్. ఓకే, అలా అనమాట. సో ఈ కాంక్రీట్ జంగల్స్ వీటి వల్ల మనకి సిటీస్ వార్మ్ అవుతున్నాయి, దట్టు మెగా సిటీస్ ఇంకా వల్నరబుల్గా ఉన్నాయి అని చెప్పి ఆ పాయింట్ చెప్తున్నారు. సో ఇక్కడ సిటీస్ ఢిల్లీ, కరాచీ, ఢాకా పాకిస్తాన్, మనీలా ఇక్కడ ఇండోనేషియానా, షాంఘై జపాన్, సియోల్ చైనా, సౌత్ కొరియా. ఓకే, సియోల్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా. సో మెగా సిటీస్ అన్నీ కూడా వల్నరబుల్గా అవ్వబోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అక్కడ మనకు అప్డేట్ అనేది ఇచ్చారు. 2 to 7 degrees వేరియేషన్స్ రాబోతోంది, రైట్? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సాగర్ బంధు? వెరీ ఈజీ. వద్దు, ABCD చెప్పండి చాలు. బి ఇంగ్లీష్ ఇస్ స్టూపిడ్ లాంగ్వేజ్. ఓకే, సో అన్నీ ఒకేలాగా ఏడిపిస్తాయి. ర్యాపిడ్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఫర్ శ్రీలంక. ఎందుకు శ్రీలంకలో అర్త్క్వేక్ వచ్చిందా రీసెంట్గా? దిత్వా. ఓకే, ఆపరేషన్ సాగర్ బంధు, ఇండియాస్ ర్యాపిడ్ హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ మిషన్ ఫర్ శ్రీలంక, రైట్? గైడెడ్ బై సాగర్ పాలసీ. సీ ద స్ట్రాటజీ ఆఫ్ శ్రీలంక. ఓకేనా, రైట్? క్లియర్? Which Bahraini company has partnered with NIPL, international arm, to link India's UPI with Bahrain's payment system? Benefit. Very good. B is the answer for 21st. B. NIPL, National Payment Corporation of India's international arm, okay, and Benefit of Bahrain's have collaborated. So now it is a part of their, okay, developed by RBI and CBB, Central Bank of Bahrain. ఓకే, ఆర్బీఐని రిజర్వ్ బ్యాంక్ అని ఎందుకంటారు? డోంట్ గివ్ పాదయాత్ర ఆన్సర్స్, తొక్కుదా పడేసి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అదే సిబిఐ అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకంటారు? యువర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ చెప్పండి. ఆర్బీఐకి ఆ పేరు ఎలా వచ్చింది? ఆర్బీఐ కాబట్టి. Because this particular bank maintains country's cash reserves. Country's cash reserves like CRR, okay na? Other SLR radu, SLR with banks themselves. Okay, cash reserves maintain చేస్తుంది కాబట్టి ఫారెక్స్ లో కానీ, ఫారెన్ ఎక్స్చేంజ్ CRR లో కానీ, ఓకే, as this bank is maintaining country's cash reserves. That is why it is known as Reserve Bank of India. మీకు ఐడియా ఉందా? RBI should maintain 200 crores, 115 crores గోల్డ్ ఫామ్లో ఇలా ఉంటుంది కదా మనకి. దిస్ బ్యాంక్ ఈజ్ మెయింటైనింగ్ కంట్రీస్ రిజర్వ్స్, అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, నెక్స్ట్ బహ్రెయిన్ క్యాపిటల్ మనామా, కరెన్సీ బహ్రెయినీ దినార్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ వచ్చరికి ఇది. ఓకేనా, రైట్? Who gave Guru Tej Bahadur the name Tej Bahadur and wife? Guru
చెప్పండి. గురు హరగోబింద్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ బిఏ కరెక్ట్. కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిక్కి ముస్లిమ్స్కి ఫస్ట్ చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండేవి, చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలి అని అంటే దట్ వాట్ వీ కాల్ హర్మందిర్ సాహిబా టుడే, గోల్డెన్ టెంపుల్ని హర్మందిర్ సాహిబా అని పిలుస్తారు. సో హర్మందిర్ సాహిబా అనేది గోల్డెన్ టెంపుల్ అసలు పేరు, హర్మందిర్ సాహిబ్. ఓకే, దీనికి కంప్లీట్గా మన తిరుమలకి ఎలాగైతే గోల్డ్ ప్లేటింగ్ అప్లై చేశారో అదే విధంగా ఆ టెంపుల్కి, ఆ హర్మందిర్ సాహిబ్కి మహారాజా రంజిత్ సింగ్ ఈయన కంప్లీట్గా గోల్డ్ ప్లేటింగ్ ఇచ్చారు. దానివల్ల ఇది మనకి గోల్డెన్ టెంపుల్గా రికార్డ్ సెట్ అయింది. ఇప్పటికి మనం దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటే టక్కన్ అమృత్సర్ అని చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ ఎస్ గోల్డెన్ టెంపుల్, కానీ దాని అసలు పేరు హర్మందిర్ సాహిబ్. అయితే మొఘల్స్కి అంటే ఇక్కడ ముస్లిమ్స్ అనుకోండి, సిక్కి, వీళ్ళిద్దరికి స్టార్టింగ్లో చాలా అంటే చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండేవి. ఎలా అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టెంపుల్ కట్టే ల్యాండ్ డొనేట్ చేసిందే మొఘల్స్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారం అయితే దాని ఫౌండేషన్ స్టోన్ కూడా వేసింది మొఘల్ రూలరే, సిక్లే ఇన్వైట్ చేసి ఆయనతో ఇప్పించినట్టుగా కూడా మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంత ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి. జహాంగీర్ తర్వాత నుంచి రిలేషన్షిప్ అంతగా బాగాలేదు. లైక్ ఇస్లాంలో కానీ కింగ్స్లో కానీ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే ఇఫ్ యూ గివ్ షెల్టర్ టు మై ఎనిమీ యూ విల్ బికమ్ మై ఎనిమీ. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వీళ్ళకి పడదు, నేను అటాక్ చేసినప్పుడు నా నుంచి పారిపోయి వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ మీరు వాళ్ళకి షెల్టర్ ఇచ్చారనుకోండి, యూ విల్ బికమ్ మై ఎనిమీ. ఓకే, అసలు మీకు నాకు సంబంధం లేకపోయినా కూడా అంత స్ట్రిక్ట్గా వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. సో జహాంగీర్ తర్వాత మనకు వచ్చినటువంటి ప్రిన్సెస్ రివోల్ట్ చేసినప్పుడు వీళ్ళు షెల్టర్ ఇచ్చారు అనే ఒక నెపంతో మొఘల్స్కి సిక్కి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఔరంగజేబ్ వచ్చే టైంకి ఇంకా సివియర్గా తయారైంది. ఔరంగజేబ్ అయితే అందరికీ పడలేదు వాడికి, సో అలా ఇంకా వర్స్ట్గా తయారైంది. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ, ఎందుకు వచ్చింది అది కావాలి మీకు. ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది, బట్ మనకంత అవసరం. ఫస్ట్ వాట్ తెలుసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. అంటే మొఘల్స్కి వీళ్ళు వ్యతిరేకంగా ఫైట్ చేశారా అని కాదు, వాళ్ళకి ఇంకా అది కాస్త రిలీజియస్ రైవలరీగా మారిపోయింది. ఇప్పటికీ కొన్ని ప్లేసెస్లో హిందూ ముస్లిం రైవలరీ అని చూస్తారు, కానీ అంతకంటే ఇంకా డేంజర్గా సిక్ ముస్లిం రైవలరీ కూడా చాలా సివియర్గా ఉంటుంది కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ అవ్వడానికి. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూడండి. హీ కేమ్ టు బి నోన్ బై ద నేమ్ తేజ్ బహదూర్ మైటీ ఆఫ్ ద స్వాట్, అంటే వాళ్ళని బ్రేవ్గా ఎదుర్కొన్నారు అందుకనేసి. గివెన్ టు హిమ్ బై గురు హర్గోబింద్ ఆఫ్టర్ హీ షోడ్ హిస్ వాలర్ ఇన్ ఎ బ్యాటిల్ అగైన్స్ట్ మొఘల్స్. అర్థమైంది ఇక్కడ. నౌ 1664 తేజ్ బహదూర్ సక్సీడెడ్ గురు హరికిషన్ జీ యాజ్ ద 9th సిక్ గురు. మొత్తం 10 మెంబర్స్ ఉంటారు సిక్ గురువులు, స్టార్టింగ్ ఫ్రమ్ గురునానక్ దేవ్ గారు. ఓకే, హిస్ సన్ గురు గోబింద్ సింగ్ బికెమ్ ద 10th సిక్ గురు. గురు గోబింద్ సింగ్ మనకి బాగా నోటెడ్ పర్సనాలిటీ. ఓకే రైట్, ఇది టోటల్ 10 గురుస్ ఉంటారు. ఓకే, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ భారత్ ఎన్క్యాప్ 2.0? ఆప్షన్స్లో ఫినాన్స్ ఇస్తుంటే బాగుండేది. ఎన్క్యాప్ దేనికి సంబంధించింది? ఓరి మీ జనరల్ నాలెడ్జ్ తగలయ్యా. యూరోపియన్ స్టాండర్డ్స్లో క్రాష్ టెస్ట్ ఐడియా ఉంటుందా మీకు? ఏది కార్కి సేఫ్టీ రేటింగ్ 2 ఉందా 3 ఉందా అని అడుగుతారు కదా, క్రాష్ టెస్ట్లో ఐడియా ఉందా? యూరోపియన్లో మీకు కార్కి సేఫ్టీ టెస్ట్ ఐడియా ఉందా? క్రాష్ టెస్ట్ అంటారు దాన్ని. నేను చెప్తాను ఆగండి. క్రాష్ టెస్ట్లో 0 to 5 రేటింగ్స్ ఇస్తారబ్బా. వాళ్ళు ఏం చేస్తారు, ఒక కంపెనీ యూరోప్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కార్కి మాన్యువల్ అంటే ఆటోమేటిక్గానే వదిలేసి ఆన్ చేసి దాంట్లో మ్యానక్వీన్స్ని పెట్టేసి స్పీడ్ 60 స్పీడ్లో కారు వెళ్ళి కొలైడ్ అయితే సీట్ బెల్ట్ ఎలా ఓపెన్ అవుతాయి, దాంట్లో ఉన్న ప్యాసింజర్స్కి ఇంజురీస్ ఎలా అవుతాయి, సింపుల్గా చెప్పాలంటే ఆ కార్ సేఫ్టీయా కాదా. సో కార్ సేఫ్టీని టెస్ట్ చేసేదే క్రాష్ టెస్ట్. వెళ్ళి 60 స్పీడ్లో 80 స్పీడ్లో కార్ని ఒక పోల్కి కానీ, సో ఫ్రంట్ పార్ట్ సైడ్ పార్ట్స్ అన్నిటినీ కూడా క్రాష్ చేసి చూస్తారు. చూసి దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ ఎలా ఉన్నారు, సేఫా కాదా.
ఎందుకు ఓల్వో సేఫెస్ట్ కార్ అని అంటారు, బెంజ్ కానీ ఆడి కానీ ఎందుకు సేఫెస్ట్ కార్ అంటారంటే ఈ టెస్ట్ చేసినప్పుడు వాటి బిల్డ్ క్వాలిటీ కానీ ఇవి కానీ చాలా బాగుంటాయి. మారుతి తొందరపడి వాళ్ళ కార్స్ని దీనికి పంపించదు. ఓకే ఓకే, అది రీజన్ అనమాట. సో క్రాష్ టెస్ట్లో 0 నుంచి 2 వరస్ట్ సేఫ్టీ ఉన్నట్టు, 4 to 5 బెస్ట్. చాలా కార్స్ని 4 to 5 సేఫ్టీ టెస్ట్ చూసే చాలామంది కొంచెం అవేర్నెస్ ఉన్న వాళ్ళు కారు కొంటారు. మన ఇండియాలో మైలేజ్ చూసి కొంటారు, లీటర్కి 70 ఇస్తుందా 80 ఇస్తుందా అది మనకు కావాలి. బట్ కరెక్ట్గా ఆలోచిస్తే సేఫ్టీ టెస్ట్ చేసి దాని రేటింగ్, ఇప్పుడు టాటా నెక్సాన్ కానీ ఓకే ఇవన్నీ కూడా మనకి తక్కువ రేట్లో 4 to 5 రేటింగ్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఓవరాల్గా చెప్పిన కాంటెక్స్ట్లో మీకు పనికొచ్చేది ఏంటి, కార్ టెస్ట్. కార్సే కదా, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంతే. ఇదేంటో మీకు తెలిస్తే ఆన్సర్ అంటే మీకు అర్థమైపోతుంది. సో అది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, భారత్ ఎన్క్యాప్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఎక్స్పాండింగ్ ఇండియాస్ ఏంటి ఇక్కడ, ఇండియాస్ క్రాష్ సేఫ్టీ రేటింగ్ సిస్టమ్ విత్ న్యూ టెస్ట్ కేటగిరీస్ అండ్ హయ్యర్ సేఫ్టీ బెంచ్ మార్క్స్. సో 2023లో భారత్ ఎన్క్యాప్ అనేటువంటిది లాంచ్ చేశారు. ఇప్పుడు దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి 2.0ని లాంచ్ చేశారు. న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్క్యాప్ అంటే టు ఎన్హాన్స్ వెహికల్ సేఫ్టీని ఇంప్రూవైజ్ చేయడంలో ఇది మనకి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. Which nation proposed the name Senyar for the cyclone that developed over South Andaman Sea near Bay of Bengal? నాకు తెలిసి మీ దాకా ఇది రాదు, ఎందుకంటే మనం దీన్ని కవర్ చేయలేదు. యుఏఈ ఈ పేరు ఇచ్చింది. ఓకే, సో మలక్కా స్ట్రైట్ అనేది మనకి ఇండోనేషియా దగ్గర ఉంది. దాన్ని మనకి మలక్కా స్ట్రైట్ అని అంటారు. మలక్కా స్ట్రైట్ అనేది వరల్డ్ సీ రూట్స్లో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సీ రూట్ అనమాట. లైక్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒకటి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎక్కడ వస్తుందంటే ఒమన్ దగ్గర వస్తుందన్నమాట. ఇండియాకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రూట్లో నుంచే మనకి ఇండియాకి క్రూడ్ ఆయిల్ అనేది వస్తుంది. సో మోస్ట్ బిజియెస్ట్ రూట్. వెస్ట్ వైపు కనుక చూస్తే ఇండియాకి ఇటు పక్కన యూ కెన్ సీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఇటు పక్కన యూ కెన్ సీ మలక్కా స్ట్రైట్ ఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రూట్స్ ఇన్ ద వరల్డ్, బిజియెస్ట్ సీ రూట్స్. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ 1869లో దీన్ని ఓపెన్ చేశారు. స్టాటిక్ జీకే బిట్ ఇది. 1869లో ఇట్ వాజ్ ఓపెన్. సో సూయజ్ కెనాల్ కూడా యూరోప్కి ఏషియాకి ఆల్మోస్ట్ 8 to 10,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ని తగ్గిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాస్కో డిగామా ఇది యూరోప్ అనుకోండి, ఇది ఆఫ్రికా అనుకోండి, ఇది ఇండియా అనుకోండి. వాస్కో డిగామా కేరళకి ఇలా కదా వచ్చాడు, అంతే కదా, మొత్తం ఆఫ్రికా తిరిగి వచ్చి సూయజ్ కెనాల్ ఓపెన్ అయిన తర్వాత ఇలా రావచ్చు. సో ఈ తిరిగేదంతా కూడా మీకు తప్పుతుంది అనమాట. ఇది సూయజ్ కెనాల్. సో యూరోప్కి ఏషియాకి డిస్టెన్స్ని ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్స్ తగ్గించేటువంటిది, క్లోజ్ టు 10,000 కిలోమీటర్స్. అది కనుక సూయజ్ కెనాల్ కనుక లేకపోతే యూరోప్కి వెళ్ళాలన్న వాళ్ళు ఇలా వచ్చి ఇలా మొత్తం ఆఫ్రికా తిరిగి ఇలా వెళ్ళాల్సి వచ్చింది. ఓకే రైట్. సో విచ్ నేషన్ ప్రపోజ్డ్ అంటే యుఏఈ. UAE recommended name Strait of Malacca that connects Andaman Sea and South China Sea. ఇండోనేషియా ఎక్కువగా దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. సైక్లోన్ సెన్యార్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ లో ప్రెషర్ బెల్ట్ నియర్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా. రైట్. లో ప్రెషర్ అంటే మనకి సైక్లోన్ ఫామ్ అవ్వాలంటే ఉండాల్సిన క్రైటీరియా లో ప్రెషర్ బెల్ట్. దట్ ఈస్ ద రీజన్ వై వెన్ ఎవర్ వీ కమ్ అక్రాస్ న్యూస్ ఆర్టికల్స్ బిఫోర్ సైక్లోన్, బంగాళాఖాతంలో అల్పపీడనం. ఓకే, అల్పపీడనం అంటే లో ప్రెషర్ బెల్ట్. లో ప్రెషర్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే వెన్ యూ హ్యావ్ హై టెంపరేచర్ ఉన్నప్పుడే లో ప్రెషర్ అనేది మీకు ఫామ్ అవుతుంది. సో సైక్లోన్ రావాలి, ఫామ్ అవ్వాలి అని అంటే యూ నీడ్ లో ప్రెషర్, నాట్ హై ప్రెషర్. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ నిసార్ శాటిలైట్? చెప్పండి. ఆల్ వెదర్ డే అండ్ నైట్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. తెలుసు కదా, నాసా ఇస్రో కాంబినేషన్లో వచ్చింది. టు స్టడీ ద మూన్ సర్ఫేస్ చంద్రయాన్, టు ఎక్స్ప్లోర్ మార్స్ మంగళయాన్,
టు కండక్ట్ స్పేస్ రీసెర్చ్ ఇన్ ద లో అర్త్ ఆర్బిట్. యాక్చువల్గా ఇది కూడా కరెక్టే, డి కూడా క్లోజ్ ఆన్సరే, కానీ మనకి డే అండ్ నైట్ అబ్జర్వేషన్ అనేది కొంచెం క్లియర్గా ఉంది కాబట్టి వీ కెన్ గో ఫర్ బి. ఓకే. నాసా ఇస్రో నిసార్ లాంచ్డ్ ఇన్ జులై, ఎంటర్ ద సైన్స్ ఫేజ్ అవసరం లేదు. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే జనరల్గా మనకి ఇది అర్త్ అనుకోండి, శాటిలైట్ అంటే విచ్ రివాల్వ్స్ ద అర్త్. సో అర్త్ని అబ్జర్వ్ చేసి వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. శాటిలైట్స్లో మనకి చాలా శాటిలైట్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ శాటిలైట్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు చెప్పే క్లాస్ త్రూ అవుట్ ద కంట్రీ వెళ్ళాలి అని అంటే ఎడ్యుకేషనల్ శాటిలైట్స్ కూడా అప్పట్లో యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే యూట్యూబ్ వచ్చింది, కానీ అప్పట్లో ఏంటంటే ఇది యూస్ చేసేవారు. సో దీంట్లో అర్త్ అబ్జర్వేషన్ అంటే డిజాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ పర్పస్కి దీన్ని యూస్ చేస్తారు. ఇట్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇస్రో అండ్ నాసా. యాక్చువల్గా ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, కానీ ఈ బ్యాచ్కి ఎవరికి పడలా క్వశ్చన్. ఈ లాస్ట్ 6 to 8 ఎగ్జామ్స్ మనకు జరిగాయి జూలై తర్వాత నుంచి. ఏ ఒక్క ఎగ్జామ్లో కూడా నిసార్ మీద క్వశ్చన్ పడలా. బట్ దిస్ క్వశ్చన్ అపియర్డ్ ఇన్ సివిల్స్ గ్రూప్స్, ఆ లెవెల్కి వెళ్ళే కానీ మన బ్యాంక్స్లో దీని గురించి అడగలేదు. ఈవెన్ మిషన్ లైఫ్ ఆఫ్ నిసార్ కూడా చూసుకోండి, వరస్ట్ కేస్. జనరల్గా ఒక శాటిలైట్ మీరు స్టడీ చేస్తున్నప్పుడు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడి నుంచి, మ్యాక్సిమం మనకి శ్రీహరికోట మ్యాక్సిమం. ఓకే, అన్నీ అక్కడి నుంచే ఉంటాయి. సో టెన్షన్ లేదు, ఎందుకంటే మనకి ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న ప్లేసెస్లోనే శాటిలైట్ లాంచ్ అవుతాయి. ఇండియానే కాదు, వరల్డ్లో ఏ శాటిలైట్ లాంచింగ్ ప్లేసెస్ మీరు చూసుకున్నా ఖచ్చితంగా దే మస్ట్ బి క్లోజ్ టు ఈక్వేటర్. దట్టు ఎక్కువగా అవి ఈస్టర్న్ పాయింట్లోనే ఉంటాయి. దట్టు ఇంకొక పాయింట్ సముద్రానికి దగ్గరగా ఉంటాయి, శ్రీహరికోట కానీ ఇక్కడ కానీ. ఓకేనా, అదొకటి రూల్. ఎందుకంటే అది అర్త్ ఈక్వేటర్ స్పీడ్ ఒకటి మనకి కన్సిడర్ చేయాలి. ఏదైనా తేడా పడ్డా కూడా సముద్రంలో పడాలి, నాట్ ఆన్ సివిలియన్స్. అదొక రూల్ ఉంటుంది అనమాట, అలా అది కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి పర్పస్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ శాటిలైట్. పర్పస్ ఏంటి ఇక్కడ మనకి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. వైడ్ రేంజ్ చెప్పే కదా, అగ్రికల్చర్ రావచ్చు. అర్త్ అబ్జర్వేషన్ అంటే ఇట్ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, వెదర్ ఇట్ ఈస్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే మేబీ దిస్ ఈజ్ ఆల్సో యూస్ ఫర్ సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్, కానీ చెప్పరు నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం చెప్పడం మాత్రం ఏం చెప్తాం, కానీ బార్డరింగ్లో సెక్యూరిటీని కూడా హైలైట్ చేయడానికి వాడతారు. ఇన్ నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటికి రివీల్ చేయరు, ఇది మనం సెక్యూరిటీ కనీస్ అని. సో ఇలా మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల ఉంటాయన్నమాట, ఇవి చూసుకోవాలి. సో పర్పస్ ఏంటి, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు, లాంచింగ్ వెహికల్ ఏంటి, ఈ లాంచింగ్ వెహికల్స్ అడుగుతారు. సో పిఎస్ఎల్వి వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో, లైక్ చాలా సక్సెస్ఫుల్ మిషన్స్ అక్కడ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ మనం జిఎస్ఎల్వి తీసుకుంటున్నాం. అండ్ ఫర్ స్మాల్ థింగ్స్ వీఆర్ ఆల్సో యూజింగ్ ఎస్ఎస్ఎల్వి, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. గుర్తుందా, హెచ్ఏఎల్ డీల్ సైన్ చేసింది కదా, ఎస్ ఎగ్జాక్ట్లీ అట్లా అనమాట. రైట్, జిఎస్ఎల్వి సీ ద స్టాటిక్ పార్ట్, జియోసింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, శ్రీహరికోట, ఆల్మోస్ట్ శ్రీహరికోట మనం తీసుకుంటాం. మిచెల్ఎంగ్లో డోమ్ ఎయిర్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎస్, కాదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఫ్రాన్స్ న్యూస్లో లేదు. ఇజ్రాయిల్ పేర్లు రావు, ఇటలీ ఉంటుంది మోస్ట్లీ. యుఎస్ అయితే గోల్డెన్ డోమ్. సో మోస్ట్లీ ఆన్సర్ మనకి ఇటలీ అవుతుంది డిఫెన్స్, ఎందుకంటే టెర్మినాలజీ కూడా అలాగే ఉంది మనకి. ఓకే, ఇజ్రాయిల్ పేర్లు వెరైటీగా ఉంటాయి. ఫ్రాన్స్కి దిద్వేవ్, మికేవ్, క్యావ్ అని వస్తాయి. కేఏవి, డిఈవి ఇలాంటి పేర్లు వస్తాయి. రష్యాకి చూడండి, కావాలంటే వ్లాదిమిర్, మెదిద్వేవ్, ఆ వొకాబులరీ ఉంటుంది మనకి. రైట్, ఇటలీస్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ గ్రూప్ లియోనార్డో ప్రెజెంటెడ్ ప్లాన్స్ ఫర్ మల్టీలేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 2023 తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అంటే చాలా క్రూషియల్ అవుతుంది. ఏ రోజైతే హమాస్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయిందో, ఇజ్రాయెల్ మీద హమాస్ కంప్లీట్గా ఎయిర్ అటాక్ చేసిందో, ఇజ్రాయెల్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాపాడిందో, 100%లో 95% ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్ని కాపాడింది. 5% మాత్రమే. ఏ టెక్నాలజీ కూడా 100% ఫుల్ ప్రూఫ్ ఉండదు. మీ ఫోన్స్ కూడా చూడండి, ఐరిస్ కానీ
పాస్వర్డ్స్ కానీ ఎంత టెక్నికల్గా పెట్టుకుని ఎక్కడొక్కడ లూప్ అనేది ఉంటుంది, లీక్ అనేది ఉంటుంది గ్యారంటీగా. సో 5% మాత్రమే అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అది కాకుండా 100% కనుక ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటే కనుక, ఇంపాక్ట్ పడి ఉంటే 100% అయి ఉంటే ఇజ్రాయెల్ సీన్ వేరేలాగా ఉండేది. ఆ తర్వాత వరల్డ్ అంతా ఇజ్రాయెల్ వైపు చూసింది. ఇంత టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉందా? ఇజ్రాయెల్ ఇండియాకి వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్. డిఫెన్సే కాదు, ఈవెన్ టెక్నాలజీ, స్పై టెక్నాలజీ కూడా, పెగాసిస్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి ఇలాగా. ఓకే, సో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వరల్డ్కి తెలిసొచ్చింది. ఓకే, ఇంత స్ట్రాంగ్ ఉంటుందా? సరే, అది చాలా మందికి తెలియకపోవచ్చు. మన దగ్గరికి వస్తే S-400 మనందరికీ ఆపరేషన్ సింధూర్లో ఒక మెసేజ్ ఇచ్చింది. ఎయిర్ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే కంట్రీ ఎంత సేఫ్గా ఉంటుంది. డ్రోన్ అటాక్ నుంచి కాపాడింది, మిజైల్ అటాక్ నుంచి కాపాడింది. ఎయిర్ డిఫెన్స్ అంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి నేను పెన్ను మీ మీద ఇసిరేసాను. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ యూ, జస్ట్ దీన్ని మీరు చేతులు అడ్డం పెడతారు. సో అదే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సింపుల్గా. ఒక్కసారిగా డ్రోన్స్ అటాక్ చేసినప్పుడు బార్డరింగ్ ఏరియాస్లో వాళ్ళు ఆ సెన్సర్ ద్వారా దాన్ని, ఆ వెపన్స్ కంట్రీలోకి రాకుండా ఆపుతారు. సో ఇక్కడ మనకి ఇది ఈజ్ డిజైన్ టు ప్రొటెక్ట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కీ ఏరియాస్. అక్కర్లేదు, టెక్నాలజీ నేమ్ తీసుకోండి, కంట్రీ ఏంటో చూసుకోండి, సరిపోతుంది. రైట్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇటలీ? రీసెంట్గా మనం కవర్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి ఇజ్రాయిల్లో, ఇటలీలో? చెప్పండి. ఇటలీలో మనం రీసెంట్గా కవర్ చేసిన దాంట్లో FAO, ఫుడ్కి సంబంధించినవన్నీ రోమ్కి వెళ్ళిపోండి. ఓకే, ఇటాలియన్ ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ. రైట్. ద్వైత, అద్వైత, వాట్ ఈస్ ది ఆన్సర్ హియర్? హూ ప్రపోనెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద్వైత? ఆదిశంకరాచార్యులది అద్వైత వస్తుంది. ద్వైత, విశిష్టాద్వైత రామానుజాచార్య. చాణక్యకి సంబంధం లేదు, ఆయన అర్థశాస్త్రం. ఆన్సర్ సి, మాధవాచార్య. ఆది శంకరాచార్య ద ఫౌండర్ ఆఫ్ భక్తి మూవ్మెంట్ అని చెప్పొచ్చు ఇండియాలో. హీ బోర్న్ ఇన్ ద స్టేట్ కేరళ. హీ వాస్ బోర్న్ ఇన్ కేరళ. హీ ఎక్స్పాండెడ్ హిందూయిజం. యాక్చువల్గా హిందూయిజం అని కాదు, స్పిరిచువలిజం అని చెప్పొచ్చు. అప్పట్లో హిందూ అనే వర్డ్ అంతగా లేదు, బట్ స్టిల్ స్పిరిచువలిజంని ప్రమోట్ చేశారు. వర్షిపర్ ఆఫ్ లార్డ్ శివాగా చెప్పొచ్చు. ఓకే, సో మోరల్స్, మెసేజెస్ అనేది మీకు వరల్డ్ అంతా స్ప్రెడ్ చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ఇప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ హిందూయిజంలో MS సుబ్బలక్ష్మి గారి శ్లోకాస్ కానీ, ఏమైనా విష్ణు సహస్రనామాలు కానీ, ముఖ్యంగా ఇవి మన కనకదార స్తోత్రం కానీ, ఇవన్నీ కూడా ఈయనవే అనమాట, ఈయన రాసినవి, ఆది శంకరాచార్యుల వారు. ఓకే, సో ఫిలాసఫీ ఆఫ్ ద్వైత, శ్రీ మాధవాచార్య. రైట్. కర్ణాటకలో రీసెంట్గా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ టూర్ వేశారు. ఉడిపి మఠానికి వెళ్ళారు. సో మనకి కొన్ని మఠాలు ఉంటాయి చాలా చాలా ఫేమస్. బేలూరు మఠం కానీ, ఉడిపి మఠ్ కానీ, శృంగేరి కానీ, ఓకే, ఇలాంటి మఠాలు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఈ కాంటెక్స్ట్లో ఈయనని మీట్ అవ్వడము, అక్కడ ఉన్నటువంటి స్పిరిచువల్ గురూస్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్కి బ్లెస్సింగ్ ఇవ్వడం లాంటివి చేశారు. ఎస్టాబ్లిష్డ్ ఓవర్ 800 years ago, శ్రీ మాధవాచార్య. సో ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద లక్షకాంత గీత పారాయణ ఇన్ శ్రీకృష్ణ మఠ్, ఉడిపి. He will dedicate the Kanaka Kavacha for Kanaka Kindi, the sacred window through which Saint Kanakadasa is believed to have the darshan of Lord Krishna. మీరు ప్రైమ్ మినిస్టర్ విజిట్ కనుక చూస్తే ఆయన ఏ టెంపుల్కైనా డైరెక్ట్గా గాడ్ని చూస్తారు. బట్ ఉడిపి మఠంలో మాత్రం ఒక ఇలాంటి ప్లేస్లోంచి గాడ్ని చూస్తారు. ఇలా చిన్న హోల్ ఉంటుంది స్క్వేర్ షేప్లో, దాంట్లో నుంచి దేవుణ్ణి చూస్తారు. అందుకే దానికి కనిపించిన దగ్గర సేక్రెడ్ విండో. మీరు ఒకసారి PM విజువల్స్ చూడండి, PM ఇన్ ఉడిపి మఠ్ అనేసి. ఆయన దాంట్లో స్పిరిచువల్ గురీస్ వచ్చినప్పుడు డోర్స్కి ఇలాంటి గ్యాప్స్ ఉంటాయి. ఇది చాలా ఎక్కువ. ఇది ఇంకా హార్డ్లీ అందులో 20% ఉంటుంది, 10% ఉంటుంది. ఆ గ్యాప్లో నుంచి ఐడల్ని చూశారు ఆయన. ఓకే, సో సేక్రెడ్ విండో అంటారు. ఆ విండోలో నుంచి కృష్ణుని చూడడం అనమాట అక్కడ. రైట్. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అచీవ్డ్ గిన్నీస్ రికార్డ్ ఫర్, ఒక ప్రోగ్రామ్ పెట్టారు కదా వాళ్ళు. ఎస్, కెరీర్ గైడెన్స్ సెషన్. B, C కాదు కదా, కెరీర్ అడ్వెన్సేషన్ పెట్టారు ఒకటి. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వరల్డ్ రికార్డ్ ఫర్ కండక్టింగ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? ముంబై. సో ఇక్కడ చూసుకుంటే ఫౌండెడ్ July 1st, 1949 బై ద చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్ ఆఫ్ 1949. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. రైట్. Viola Fletcher, who recently passed away. Okay.
ఓల్డెస్ట్ లివింగ్ విట్నెస్ ఆఫ్ ట్రాజిక్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్. 1921 Tulsa Race Massacre. Right? So Viola Fletcher, oldest survivor of 1921 incident. So she was a young black girl in 1921 when she witnessed the Tulsa race. So America's racist past. Okay. 2-day long white supremacist terrorist incident took place in Greenwood district. Simple గా ఎలా అంటే మనకి జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఐడియా ఉందా? ఏంటది చెప్పండి. జనరల్ డయర్ ఓపెన్ ఫైర్ ఆన్ సివిలియన్స్. సివిలియన్స్ అంటే మనలాంటి వాళ్ళు, అన్ఆర్మ్డ్. ఫైర్ ఓపెన్ చేశారు, చనిపోయారు. రైట్. 1919లో 1919 జరిగిన ఆ ఇన్సిడెంట్ మన హిస్టరీలో ఎలా మిగిలిపోయిందో, యూఎస్లో కూడా బ్లాక్ వర్సెస్ వైట్ అలాంటి ఇన్సిడెంట్ ఇది. ఓకే. సో దాంట్లో తిను ఒకరే మిగిలారు, తను కూడా చనిపోయారు అని చెప్తున్నారు. రైట్. హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ది మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్? మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్. గీత్ చతుర్వేది. రివ్యూ ఆఫ్ గీత్ చతుర్వేది, ద మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్. ద మాస్టర్ ఆఫ్ అన్ఫినిష్డ్ థింగ్స్ ట్రాన్స్లేటెడ్ బై అనిత గోపాలన్. ఎగ్జామ్స్లో మనకి ఆథర్ నేమ్ వాళ్ళే ఇచ్చి, ఇది వాళ్ళే ఇచ్చి, ఇది కూడా అడిగినటువంటి ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. సో కాబట్టి ట్రాన్స్లేటెడ్ బై అనిత గోపాలన్. రైట్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ లడాక్? మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ అడగారు మనకి. ఓకేనా? బట్ స్టిల్ చూసుకోండి, లడాక్ న్యూస్లో ఉంది కాబట్టి. ఆశిష్ కుంద్రా. 31B. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ లడాక్ అంటే ఆశిష్ కుంద్రా. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. యూనియన్ టెరిటరీస్ని ఇండియాలో కంట్రోల్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. యూనియన్ టెరిటరీ అని అంటేనే ఏ టెరిటరీ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్. సో ఆ రీజియన్కి కంప్లీట్గా రైట్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కే ఉంటాయి. ఓకే. సో అక్కడ ఇంపార్టెంట్ అనమాట. స్టేట్ గవర్నమెంట్స్ ఉండవు అక్కడ. రైట్. లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకోండి, కవీందర్ గుప్తా. అకార్డింగ్ టు IUCN, జాగ్వర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. జాగ్వర్స్ ఇండియాలో లేవు, అలా అని చెప్పి మీరు ఇండియాలో లేవు కాబట్టి క్రిటికల్ ఎండేంజర్ చూస్ చేయకండి. IUCN లేదు, ఎందుకంటే ఇది ఒకటి చెప్పాలి మీకు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో ఎక్స్టింక్ట్ ఇచ్చి ఇండియాలో IUCN లిస్ట్ ఓన్లీ ఇండియాని పరిమితం చేసింది అయితే కాదు. వాళ్ళు వరల్డ్లో ఉన్న పాపులేషన్ని కూడా చూస్తారు. చూసి ఓవరాల్ పాపులేషన్కి లిమిట్ ఇచ్చి అక్కడ ఇస్తారు. ఇండియాలో లేదు కాబట్టి ఎక్స్టింక్ట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ మాత్రం పెట్టకండి. ఎందుకు? IBCA చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను నేను? ఇండియాలో అవుట్ ఆఫ్ 7 2 స్పీసీస్ లేవు. ఏంటవి? జాగ్వర్ అండ్ పూమా కదా, అవి లేవు. రైట్. సో అలా అని చెప్పి ఇప్పుడు మీరు ఆన్సర్ ఎక్స్టింక్ట్ తీసుకోవచ్చు, అవునా కదా? ఎగ్జామ్లో అక్కడ ఆప్షన్స్లో ఎక్స్టింక్ట్ ఉంటే మీరు టక్కన అదే చెప్పేవారు, ఎందుకంటే ఇండియాలో లేవు. నాకు తప్పలేదు, కామన్ అది. ఓకే. అందరూ అక్కువలా ఆలోచిస్తాం మనం. బట్ ఇక్కడ ఇంటర్నేషనల్ అనే వర్డ్ ఉంది. సో ఓవరాల్గా చెప్పండి ఏమై ఉండొచ్చు. లీస్ట్ కన్సర్నా, నియర్ థ్రెటెండా, వల్నరబులా, క్రిటికల్ ఎండేంజర్డా? నియర్ థ్రెటెండ్. నియర్ థ్రెటెండ్. ఓకే. బయట కంట్రీస్లో పాపులేషన్ బాగానే ఉంది, మన దగ్గర తక్కువ ఉంది. రైట్. సో ఇంటర్నేషనల్ జాగ్వర్ డే November 29. సో నియర్ థ్రెటెండ్ బై ద IUCN. ఓకే. IUCN బేస్ చూసుకోండి. ఆల్రెడీ తెలుసు కదా, రెడ్ లిస్ట్ పబ్లిష్ చేస్తుంది. విచ్ కంట్రీ వాన్ ద డేవిస్ కప్ టైటిల్? డేవిస్ కప్ క్రికెటా, బ్యాడ్మింటనా? డేవిస్ కప్. కరెక్ట్గా చెప్పండి. మేము చదువుకున్న రోజులైతే టెన్నిస్ ఆడేవాళ్ళు. ఓకే. రాయండి, చెప్పండి. డేవిస్ కప్ టెన్నిస్కి సంబంధించింది. విచ్ కంట్రీ వన్ ద డేవిస్ కప్? ఇటలీ. 33rd ఇటలీ. Italy won its 4th Davis Cup title. Okay, defeated Spain. Right? Italy is the first team after US to win 3 Davis Cup. ఇలాంటి క్వశ్చన్స్ మనకి స్టాటిక్ జీకేలో తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఎలా లింక్ చేస్తారంటే డేవిస్ కప్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్ అంటాడు. వాట్ ఈస్ ది ఆన్సర్? ఓకే. సో
టెన్నిస్ అనమాట అది, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏ కంట్రీ హైయెస్ట్ తీసుకుంది అని అంటే యుఎస్, ఓకే. బట్ ఇప్పుడు మనకి ఈక్వల్గా అయింది ఇటలీ. ఇటలీ ఇస్ ద ఫస్ట్ టీమ్ ఆఫ్టర్ యుఎస్ఏ టు విన్ 3 డేవిస్ కప్స్, కన్సిక్యూటివ్ డేవిడ్స్ కప్స్, రైట్. ఇటలీ బాగా ఇవాళ థర్డ్ టైం మనకు న్యూస్లోకి రావడం. విచ్ సిటీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ జూలియస్ బార్ గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్ స్టైల్ రిపోర్ట్ 2025? చెప్పండి. లండన్, న్యూయార్క్, సింగపూర్, టోక్యో. న్యూయార్క్, ఇంకా సింగపూర్, వెరీ గుడ్. ఇంకా 4 ఉన్నాయి, ఒక్కొక్కటి కొడితే ఎవడో ఒకటి తగులుతుంది ఆన్సర్. వాట్ ఈస్ ది ఆన్సర్? ఎస్, సింగపూర్. న్యూయార్క్ వస్తుంది, న్యూయార్క్ అన్నిటికీ అదే వస్తే బాగానే ఉంటుంది. గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్ స్టైల్ రిపోర్ట్ 2025. Swiss Wealth Management Group, Julius Baer, in its Global Wealth and Lifestyle Report, has ranked cities worldwide for wealthy individuals looking to live the good life. Singapore has retained the top spot for the 3rd consecutive year as the world's most. Who is set to assume the chairship of International Institute of Democracy? Electoral Assistance. Yes, Gyaneshwar. సరే, ఇది ఐడియా అనేటువంటి సమ్మిట్. ఆల్రెడీ ఫుల్ ఫామ్ అక్కడ పైనే ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్, ఐడియా. ఓకే, ఫుల్ ఫామ్ ఇక్కడే ఉంది కాబట్టి అడగను. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఐడియా సమ్మిట్ ఏ సిటీలో జరిగింది? మ్యాక్సిమం క్వశ్చన్ ఇలాగే ఉండొచ్చు. జ్ఞానేశ్వర్ గారి దగ్గర ఆగిపోతుంది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన ఇండియాలో లార్జెస్ట్ ఎలక్షన్స్ హోల్డ్ చేయనందుకు ఇలా దీనికి ఇచ్చారు. ఓకే, గుడ్. బట్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? లేదు, ఫారెన్లో జరిగింది. ఇంటర్నేషనల్ ఐడియా, స్టాక్హోమ్, స్వీడన్. ఓకే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ టు చైర్ ఐడియా ఇన్ 2026. The CEC will take over chairmanship of IDEA on December 3rd, 2025 in the meeting of the Council of Member States held in Stockholm, Sweden. What about IDA? 95 established, total members 35. The race of my life. Yavardi. Yes? ఏంటి పరిగెత్తి ఆవిడ కాబట్టి ఆవిడకి ఇస్తారా? మిల్కా సింగ్. ఇక్కడ పీటీ ఉషా, మిల్కా సింగ్ మధ్యలో టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. వీళ్ళు షూటింగ్ వేరే ఉన్నారు కాబట్టి. పీటీ ఉషా కేరళలో పుట్టారు, మిల్కా సింగ్ మనకి పాకిస్తాన్లో పుట్టారు. పార్టీషన్ కంటే ముందు పాకిస్తాన్లో పుట్టారు. ఆయనని ఫ్లయింగ్ సిక్ అంటారు, ఫ్లయింగ్ సిక్. ఓకే, ఆయన మీద ఇప్పటికీ కూడా ఒక మంచి జోక్ ఉంది. ఇప్పుడు అది అవుట్డేటెడ్ అయింది, కానీ ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ మీడియాలో చాలా అంటే చాలా ఫన్నీ జోక్ అనమాట అది. ఆయన ఒక దగ్గర కూర్చుని రిలాక్స్ అవుతూ స్ట్రెస్ ఫ్రీ అవుతున్నప్పుడు, ఆర్ యూ రిలాక్సింగ్ అని అడిగితే ఐఎమ్ మిల్కా సింగ్ అన్నాడు ఆయన. అంటే ఆయనకి ఇంగ్లీష్ రాదు, సో ఆయన కూర్చుని ఇలా రిఫ్రెష్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఫారినర్ చూసి ఆర్ యూ రిలాక్సింగ్ అంటే నో ఐఎమ్ మిల్కా సింగ్ అన్నాడు ఆయన. సో అది చాలా, ఎందుకంటే నాకు అది మూవీలో పెట్టారు ఆ సీన్ని. ఐ డోంట్ నో, ఫర్హాన్ అఖ్తర్ అనుకుంటా యాక్టర్, జిందా, రైట్. ఆ మూవీలో ఆ సీన్ ఉంటుంది. సేమ్ సీన్ పాన్ సింగ్ తోమర్ అని చెప్పి ఇర్ఫాన్ ఖాన్ యాక్ట్ చేశారు. పాన్ సింగ్ తోమర్, అది కూడా చాలా నేషనల్ అవార్డు విన్నర్ అది ఆ మూవీ. దాంట్లో కూడా అదే జోక్ ఉంటుంది. బట్ అది ఎవరిదని చూసినప్పుడు మిల్కా సింగ్ లైఫ్ ఇన్సిడెంట్ అది. ఓకే, సో మిల్కా సింగ్ ఈజ్ ది ఆన్సర్. 1929 గోవింద్పురా. ఓకే, ప్రొఫెషన్ ఇండియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్, పద్మశ్రీ. కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు. ఫ్లయింగ్ సిక్ అంటారు ఆయన్ని, ఫ్లయింగ్ సిక్. ఓకే. Neodymium magnets are now globally known as. రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 7,000 crores చేంజ్ తోటి ఒక ప్రోగ్రామ్ని అప్రూవ్ చేసింది, ఒక ఇనిషియేటివ్ని అప్రూవ్ చేసింది. స్ట్రాంగెస్ట్ కమర్షియల్ మ్యాగ్నెట్స్ ఇది. సో నియోడిమియం, సో NDFEB magnets are the strongest commercial magnets. రీసెంట్గా మనకి ఇది న్యూస్లో ఉంది. యూనియన్ క్యాబినెట్స్ అప్రూవ్డ్ 7,000 crore ఇనిషియేటివ్ ఫర్ రేర్ అర్త్ మ్యాగ్నెట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ sintered rare earth permanent magnets. These are the strongest commercial magnets. Okay,
ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్. నా ఎక్కడ యూజ్ చేస్తారు దీని అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. లైక్ ఇండస్ట్రియల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో మనకి NDFEB వాల్యూ చూసుకోండి, ఇనిషియేటివ్ చూసుకోండి, పర్పస్ చూసుకోండి. ద నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ యూటీ? లక్షద్వీప్ ఎందుకు కాకూడదు? అక్కడ ఐలాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఐలాండ్ మీనింగ్ కాదు, ఐలాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి. ఐలాండ్ 4 sides వాటర్, దట్ ఈస్ ఐలాండ్. 3 sides వాటర్, పెనిన్సులా. గుడ్, అది బేసిక్స్. ఐలాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి? వాల్కెనిక్ ఎరప్షన్స్. ఐలాండ్స్ మనకి వాల్కెనిక్ ఎరప్షన్స్ ద్వారా ఫామ్ అవుతాయి. అంటే డీప్ ఇన్సైడ్ ది ఓషన్, whenever volcanic erupts, lava releases, lava cools and solidifies, that leads to the formation of volcanic islands. Islands form అవుతాయి. ఓకే, సో సెకండ్ టైప్ ఆఫ్ వాల్కనోస్ కోరల్ ఐలాండ్స్. కోరల్ కాల్షియం కార్బోనేట్ తోటి మనకి తయారవుతాయి. ఇన్ ఇండియా వాల్కెనిక్ ఐలాండ్స్ ఎగ్జాంపుల్ ఏంటి? అండమాన్ నికోబార్. కోరల్ ఐలాండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి లక్షద్వీప్. లక్షద్వీప్ ఈజ్ కోరల్ ఐలాండ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇక్కడ అండ్ కోరల్ రీఫ్స్కి ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్. మరీ వామ్ టెంపరేచర్లో పెరగలేవు, మరీ కోల్డ్ టెంపరేచర్లో పెరగలేవు. సో వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఎక్కడుంది అంటే ఆస్ట్రేలియా. పేరేంటి? గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఆస్ట్రేలియాలో మనకుంది. ఇండియాలో కనుక తీసుకుంటే కేరళ, అదే లక్షద్వీప్, తర్వాత అండమాన్ ఐలాండ్స్ కొన్ని ప్లేసెస్లో మనం చూడొచ్చు. ఓకే, మరీ మీకు ట్రాపికల్స్ వరకు అయితే చూడరు కానీ ఆ లెవెల్లో అయితే ఉంటాయి. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. ఓకే, ఇవి చనిపోయినప్పుడు వాటి కలర్స్ని కోల్పోయి మీకు కోరల్ బ్లీచింగ్ అంటారు. ఆ ఈవెంట్ని కోరల్ బ్లీచింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ డెత్ ఆఫ్ ఏ కోరల్ రీఫ్. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ అండమానే కరెక్ట్ ఆన్సరే, కాకపోతే మనకి లక్షద్వీప్ కూడా ఆప్షన్లో ఉంటుంది, బట్ బీ కేర్ఫుల్. నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ సెటప్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మాన్సూన్ కనుక తీసుకుంటే ఇండియాలో మాన్సూన్ ఏ టైప్ ఆఫ్ మాన్సూన్ ఇండియాకి వస్తుంది? సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, 2 types ఆఫ్ మాన్సూన్స్ ఉంటాయి ఇండియాలో. ఇండియాలోకి వచ్చే మాన్సూన్స్ ఏవి? ఫస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ డ్యూరేషన్ ఏంటి? జూన్ టు అక్టోబర్ వరకు తీసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ ఈసారి మాన్సూన్ మనకి ముందుగా వచ్చింది, అందుకే మీరు ఎక్స్పీరియన్స్ తొందరగా అయ్యారు. జూన్లో రావాల్సిన రెయిన్స్ మనకి మేలోనే వచ్చాయి, మే లాస్ట్ వీక్ వచ్చాయి. ఓకే, ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే డైరెక్షన్స్లో సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్. విండ్స్ జాగ్రఫీ బేసిక్స్ ఏంటంటే విండ్స్ మీరు చెప్తున్నప్పుడు విండ్స్ షుడ్ బి నేమ్డ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్. విండ్స్ ఎప్పుడు కూడా అవి ఎక్కడి నుంచి మొదలవుతాయో దానికి ఆ పేరు పెట్టాలి. ఇఫ్ ద విండ్స్ ఆర్ బ్లోయింగ్ ఫ్రమ్ ఫ్యాకల్టీ టువర్డ్స్ స్టూడెంట్ అంటే వాటిని ఫ్యాకల్టీ విండ్స్ అనాలి తప్ప సార్ స్టూడెంట్స్కి వెళ్తున్నా కదా స్టూడెంట్ విండ్స్ అనండి అనడం కుదరదు. వాటి ఆరిజిన్ పాయింటే ఇంపార్టెంట్. అవి ఎక్కడికి వెళ్తున్నా నీకు అనవసరం, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి. సో ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్ కదా స్టార్ట్ అయింది కదా. కరెక్ట్గా మాట్లాడితే తెలంగాణకి ఏ మాన్సూన్ వల్ల రెయిన్ఫాల్ వస్తుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఇక్కడ ఉంది తెలంగాణ. నార్త్ సౌత్ అనొచ్చుగా మీరు, ఎందుకు? విండ్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అవ్వడం వల్ల మీకు సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చింది. ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఆర్ యూటీ టు ఎక్స్పీరియన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఆన్సర్ ఏంటి? స్టేట్ అయితే కేరళ, యూటీ అయితే అండమాన్. ఫస్ట్ ప్లేస్ అన్నప్పుడు ఖచ్చితంగా అండమానే రావాలి. ఎందుకంటే అండమాన్ దగ్గర కనుక చూసుకుంటే మే లాస్ట్ వీక్లోనే వస్తాయి, కేరళకి జూన్ ఫస్ట్ వీక్లో వస్తాయి. త్రూ అవుట్ ద స్టేట్ ఇక్కడికి మీకు 1 week గ్యాప్ ఉంటుంది, 1 week to 10 days. అందుకే మనకి కొన్ని హెడ్లైన్స్ మనకి మైండ్లో ఉండిపోతాయి. కేరళను తాకిన ఋతుపవనాలు, రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు, సైక్లోన్స్. మన మాన్సూన్కి ముందు కంపల్సరీ మన లైఫ్ టైంలో ఒకసారి విన్న హెడ్లైన్స్ ఇవి. కేరళను తాకిన ఋతుపవనాలు అంటే ఇక్కడ మాన్సూన్స్ అనమాట, రైట్? సో ఇలా మనకి తీసుకోవచ్చు. క్లియర్? ఇది అలాగే వాల్కెనిక్ ఐలాండ్స్ ఎప్పుడు కూడా మీకు ఒక ప్రాపర్ షేప్లో ఫామ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు తెలంగాణ మ్యాప్ వేయండి అని అంట, జస్ట్ రఫ్గా ఒక ట్రయాంగిల్ వేసి ఇలా పెడతారు. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ వేయండి అన్న, చైన్ కొంచెం స్ట్రెచ్ చేసి ఆంధ్రప్రదేశ్ అంటారు. ఏదో అండమాన్ మ్యాప్ వేయండి అని అంట, గొబ్బెమ్మ పెట్టినట్టు పెడతారు. ఇదే అండమాన్ మ్యాప్. అక్కడొకటి విసిరేసినట్టు ఉంటుంది. ఒక ప్రాపర్ షేప్ అండ్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు ఎంత మ్యాప్ జూమ్ చేసి చూసుకున్నా
అండమాన్ ఐలాండ్స్. ఇవే, ఎందుకంటే దట్ ఈస్ అండమాన్ మ్యాప్ అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇగో 10 డిగ్రీ ఛానల్, 10 డిగ్రీ ఛానల్ సెపరేట్స్ అండమాన్ నికోబార్. స్టాటిక్ జీకే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ. సో ఇలా ఉంటాయి, ఎందుకంటే ఇవి వాల్కనిక్ ఆరిజిన్ తోటి అక్కడొకటి అలా ఫామ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. The government will soon set up the National Coral Reef Institute in Andaman Islands, Ministry of Forest and Climate Change. So total budget is 120 crore. Okay, so just have a quick glance, right? Pusa DS tree is a variety of which crop? Rice. Indian Council of Agriculture Research. Allegations అన్ని అవసరం తీసేసేయండి. ICAR, New Delhi, 1929. Primary objective of Operation Eagle. NATO defense exercise అది. డ్రగ్ క్రైమ్, డ్రగ్స్, నార్కోటిక్స్. ఓకే, డిస్మాంటిల్ నైజీరియన్ డ్రగ్ క్యార్టెల్. ట్యాక్స్ కాదు అంతే, బి ఈజ్ ది ఆన్సర్. మల్టిపుల్ ఏజెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ కూడా ఇన్వాల్వ్ అయింది. ది కోఆర్డినేటెడ్ ఆపరేషన్ ఈగల్ ఫోర్స్ ఎగ్జిక్యూటెడ్ బై ఈగల్ ఫోర్స్ తెలంగాణ. సో నార్కోటిక్స్ బ్యూరో, ద ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్. దరియా బహదూర్ ఐలాండ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడే మనం దాని గురించి డిస్కస్ చేసాం. కర్ణాటకలో మనకి దీన్ని డిస్కస్ చేసాం. సో స్టోరీ ఏంటంటే యాక్చువల్గా ఇది న్యూస్లోకి రావడానికి ఒక ఈవెంట్, ఎగ్జాక్ట్లీ ఇది ఒక ఐసోలేటెడ్ ఐలాండ్, అంటే రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అనుకోండి సింపుల్గా. 8 మెంబర్స్ అక్కడ సెల్ఫీలకో వీడియోలు పిచ్చితోటే పోయారు. అయితే వాళ్ళు పోవడం అంటే పోవడం కాదు, వెళ్ళొచ్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హ్యూజ్ ట్రెజర్ ఉంది అనేది ఒక బిలీఫ్, నిధి, వెల్త్ ఎక్కడుందో తెలియదు. సో వెల్త్ అయితే ఉంది. హైదర్ అలీ అటాక్స్ని తప్పించుకోవడానికి ఆ టైంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రూలర్స్ ఇక్కడ దాచిపెట్టారు వెల్త్ని. బట్ వీఆర్ నాట్ షూర్ అది నిజమా అబద్ధమో తెలియదు. లోకల్ స్టోరీ, ఫోక్ స్టోరీస్ అవి, అది ఎంతవరకు కరెక్ట్ ఈవెన్ నో వన్ నోస్. బట్ అది ఐసోలేటెడ్ ప్లేస్, అక్కడికి వెళ్ళారు. సో దానివల్ల అది మనకి న్యూస్లోకి వచ్చింది. ఇట్ ఈస్ నోన్ యాజ్ భద్రగడ ఐలాండ్ ఆర్ లైట్ హౌస్ ఐలాండ్. ఓకే, విచ్ ఆల్బమ్ బై సిద్ధాంత్ భాటియా హ్యాస్ బీన్ నామినేటెడ్ బై ద గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అట్ ద 68th Grammy Awards? What is the answer? Sounds of Kumbha. Okay, so Siddhant Bhatia nominated the best music album category 68th Grammy Awards. Siddhant Bhatia's Sounds of Kumbha takes Mahakumbh 2025 to Grammy. He is nominated along with Anushka Shankar and Shankar Mahadevan led Shakti Band. Last time వీళ్ళకి పడింది అవార్డ్ 2023లో వీళ్ళకి వచ్చింది. ఓకే, Shakti Band is very famous, right? The album is dedicated to Mahakumbh held in 2025. Right? సో మనకి అవార్డు విన్నర్ మనకి నెక్స్ట్ టైం తెలుస్తుంది. ఓకేనా, క్లియర్? Actor Dharmendra ji recently passed away. He was honored with Padma Bhushan in which year? 12. Bollywood actor Dharmendra ji passed away in Mumbai. Acted over 300 films. Okay, born in Punjab and honored Padma Bhushan in 2012. Padma Bhushan 1954, third highest civilian award. Okay, no cash prize. Okay, it can also be given to the person posthumously. PO లో అడిగాడు క్వశ్చన్, POలో చనిపోయిన వ్యక్తులకి పద్మ అవార్డ్స్ ఇవ్వచ్చా అని అడిగారు. ఓకే, హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ జలియన్ వాలా బాగ్? ఇందాక చెప్పాను కదా, జలియన్ వాలా. ఖుష్వంత్ సింగ్ కాదు. జలియన్ వాలా ప్లేస్ ఎక్కడుంది? పంజాబ్. జలియన్ వాలా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 1919. రాజ్వంతి మాన్. Rajwanti Man's book, The Banned Text of Jallianwala Bagh, a book titled Jallianwala Bagh ki kahani or karhaye, a former officer of the Haryana Archives. Okay, Archives Department. Andike tan దగ్గర accurate information ఉండొచ్చు. That is the reason why she compiled that book, right? Next, Haryana static GK చూసుకోండి ఒకసారి. Clear?
ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నల్సా. విక్రమ్నాథ్. President Draupadi Murmu ji has nominated Supreme Court Judge Justice Vikram Nath as Executive Chairman of NALSA, National Legal Service Authority. సో నల్సాకి ఎక్స్ అఫీషియో ఎప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఉంటారు. ఓకేనా, చీఫ్ జస్టిస్ ఎవరైతే ఇండియాకు ఉంటారో వాళ్ళే మనకి ఇక్కడ ఉంటారనమాట. రైట్. రెడ్ ప్లానెట్ డే అబ్జర్వ్డ్ ఆన్ 28th November celebrates the launch of which mission? Viking 1. 28th Viking 1. Oh, Marine 4. Okay. Mariner 4. Okay, I'm sorry. B is the answer. 46 B is the answer. Right. 28th November marked as Red Planet Day when NASA missions Mariner 4 was launched in 1964. Strategic ఇది కూడా చూసుకోండి. వికింగ్ అనుకున్నాం కాదు, it is Mariner 4. Mariner 4 was launched. For the first time it captured Mars. Okay, clear? Who became the first Indian female racer to win National Karting Championship title? First Indian female racer. So first Indian, very very important. First Indian female racer to win National Karting Championship title. What is the answer? Arshi Gupta. 1. A is the answer. Arshi Gupta from DPS Faridabad became the first Indian female racer to win National Karting title. Okay. Right. What is India's overall rank in the 2025 Commitment to Development Index? 36th rank. India's rank 36 in the Global Commitment to Development Index. India ranks 36 in the Global Commitment to Development Index 2025. Publish చేసింది ఎవరిది? Center for Global Development, non-profit think tank based in Washington and even in London. DC అంటే District of Columbia. Okay, Washington DC లో DC stands for District of Columbia. First Sweden, rank 1 Sweden retains its two-time position. Second Germany, third Norway. Okay na, clear? Right. Vivaha Panchami, it is a divine event of. రాధాకృష్ణకి పెళ్ళి అయితే అవ్వలేదు. డి కాదు, అదేంటంటే ఫిక్షన్ స్టోరీ. సీరియస్లీ ఇస్కాన్కి వెళ్ళండి, మాకు లవ్ ఎక్కువైపోయింది మా ఇద్దరికి, నాకు రాధాకృష్ణ స్టాచ్యూ ఇవ్వండి మా ఇంట్లో పెట్టుకుంటా అంటే డిప్ప మీద 2 కొడతారు. అరే ఈ రాధాకృష్ణలు ఎప్పుడు కలిసి ఉండర్రా, పెళ్లి కాలేదు, పెట్టుకుంటే ఉన్నోళ్ళు కూడా విడిపోతారు అని చెప్పి. సో కాబట్టి రాధాకృష్ణ ఉండరు. రామాయణ్ సీత. సో 49th సి రామాయణ్ సీత. ఓకే, జనక్పూర్ అని ఉంటుంది, సీతాదేవి పుట్టినూరు అనమాట. వివాహ పంచమి మార్క్స్ ద వెడ్డింగ్ ఆఫ్ లార్డ్ రామ అండ్ సీత, సెలబ్రేటెడ్ విత్ డివోషన్ ఇన్ జనక్పూర్, నేపాల్. ది ఏన్షియంట్ మిథిలా క్యాపిటల్ బిలీవ్ టు బి సీతాస్ బర్త్ ప్లేస్. మీకు హిస్టరీ చదువుతున్నప్పుడు అశోక మౌర్యన్ ఎంపైర్ చదువుతున్నప్పుడు మీకు ఒక మినిస్ట్రీ ఉంటుంది సీతాధ్యక్ష అని. సీతాధ్యక్ష ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ అని అడుగుతాడు. సీతాధ్యక్ష అనేది ఆ రోజుల్లో ఏ మినిస్ట్రీని పిలిచేవారు అని, అగ్రికల్చర్ని సీతాధ్యక్ష అని పిలిచేవారు. సీతాదేవి భూమిలో నుంచి వచ్చారు, అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు బాక్స్లో వచ్చిన స్టోరీ ఐడియా ఉంది కదా మనకి. సీతాధ్యక్ష అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. రైల్వే ఎస్ఎస్సి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ క్వశ్చన్ యూపీఎస్సీలో కూడా అడిగారు, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. సీతాధ్యక్ష అంటే ఆ రోజుల్లో మనకి అగ్రికల్చర్ అఫైర్స్ చూసే మినిస్టర్ని సీతాధ్యక్ష అని అంటారు. ఓకే, సో క్యాపిటల్ కాఠ్మండు, హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ సుశీలా కర్కి. అవసరం లేదయ్యాన్ని, మనకు మనవల పేర్లే చక్కగా గుర్తుండే ఆప్షన్స్ వచ్చినప్పుడు. పట్టు మన ఆన్సర్లు పెడితే ఒడిశా చీఫ్ మినిస్టర్ పేరు గుర్తుకు రాలేదు మా వాళ్ళకి. మొన్న ఇట్లా షేకేంది ఇట్లా ఇంత ఈజీ క్వశ్చన్ అడిగాడా, నారాయణ 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 మామూలుగా కాదు, ఇట్లా చెయ్యి వణికింది మామూలుగా కాదు. నిర్మలా సీతారామన్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ అని చెప్పడానికి
మన వాళ్ళు రక్తాలు చిందించారు అసలు. క్యా బోల్తే బ్యాంక్ ఎగ్జామ్ బోల్తే ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నారు ఆన్సర్లు చెప్తూ. In 1953, Indian National Army established its first women unit. The unit was named in the honor of Jhansi Regiment. దీని పేరు ఝాన్సీ రెజిమెంట్ అంటారు దాన్ని. సో ఆన్సర్ వచ్చేసరికి రాణి లక్ష్మీబాయి. ఈవిడ అసలు పేరు ఆవిడ అసలు పేరు ఏంటి? మణికర్ణిక. ఫోన్లే కనీసం సినిమాల వాళ్ళైనా పేరు తెలిసింది. ఆవిడ అసలు పేరు మణికర్ణిక, రాణి లక్ష్మీబాయి. ఈవిడ పుట్టినటువంటి ఊరు ఝాన్సీ. అలా ఆవిడకి ఝాన్సీ లక్ష్మీబాయి అనే పేరు వచ్చింది. ఓకేనా? సో ఈవిడ బ్రిటిష్కి ఎందుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? వై షీ రివోల్టెడ్ అగైన్స్ బ్రిటిష్? అగైన్స్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. Her kingdom was snatched. Doctrine of lapse. Who introduced doctrine of lapse, my dear? లార్డ్ అక్కర్లా, ఆడ మొకాడిని దేవుడైంది మొక్కాడు. డల్హౌజీ అంటాడు అదే ఎక్కువ. డల్హౌజీ ఇంట్రడ్యూస్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఓకే, ఆ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ద్వారా కింగ్డమ్స్ లాగేసుకున్నారు. లీగల్ బయాలజికల్ హెయిర్ ఎవరికైతే లేరో, అంటే బేబీ బాయ్ చైల్డ్ ఎవరికైతే లేరో కింగ్డమ్ లాగేసుకున్నారు. హర్ కింగ్డమ్ వాజ్ స్నాచ్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ గంగాధర్. ఓకే, సో తర్వాత నో డౌట్ షీ వాజ్ అ బ్రేవ్ ఉమెన్. సో తర్వాత తన రివోల్ట్ని సప్రెస్ చేశారు. సో 1857 రివోల్ట్లో రివోల్ట్ని సప్రెస్ చేసిన బ్రిటిష్ ఆఫీసర్ హ్యూగ్ రోజ్. ఇతను సప్రెస్డ్. బ్యాంకర్స్కి ఇంత అవసరం లేదు, రైల్వే ఎస్ఎస్సి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా క్రూషియల్ ఇది. మీకు బ్యాంకులో ఇంత డెప్త్కి పోతే ఇంకేం లేదు, ఇంకా నెక్స్ట్ టైం రాయరు, అంత డెప్త్కి పోడు మీకు. యాక్చువల్గా నేను చెప్పింది బేసికే, మీకు డెప్త్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి స్టేటస్లు పెట్టుకోవడం తప్ప మనకి కదా. నేషన్ పేస్ ట్రైబ్యూట్ గ్రేట్ వారియర్ అవసరం లేదు. ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ యూనిట్ 1943 was named the Rani of Jhansi Regiment. ఓకే, సో చెప్పాను కదా, ఆజాద్ హింద్ ఫోర్స్ ఫౌండ్ చేసింది సుభాష్ చంద్రబోస్ గారు కాదు. ఎవరు? కెప్టెన్ మోహన్ సింగ్. ఈయన దగ్గర నుంచి తర్వాత ఎవరు తీసుకున్నారు? బోస్ తీసుకున్నారు. దీన్నే ఆజాద్ హింద్ ఫౌజ్ అంటారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ అన్న ఆజాద్ హింద్ ఫౌజ్ అన్న ఒకటే. ఇనీషియల్గా కెప్టెన్ మోహన్ సింగ్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, దానికి మళ్ళీ వేరే పెద్ద స్టోరీ ఉంది, ఇది ఇప్పుడు అవసరం లేదు, వచ్చినప్పుడు చెప్తాను మనకి. ఓకే, ద RU ట్యాగ్ ఇనిషియేటివ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ ఎస్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఫస్ట్ చూడండి, MG నరేగా రీసెంట్గా పేరు మార్చారు. మొన్న మనకి పూజ్య బాపు అని వచ్చింది, రాంగ్, అది కూడా తీసేశారు. ఓకే, బిల్ని భలే డిజైన్ చేశారు పేరు. రామ్జీ. రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, ఆ పేరు తీసుకొచ్చారు. పెద్దాని పేరు తీసేశారు. ఓకే, పెద్దాని పేరు తీసేసి రాముడి పేరు పెట్టారు. అంటే మరి రాముడి పేరు అనకూడదు మళ్ళీ అక్కడ, రోజ్గార్ ఆజీవికా మిషన్. సో మళ్ళీ జీ గ్రామీణ్, రూరల్ కదా, గ్రామీణ్, ఇది తీసుకొచ్చారు. ఇది మనకి పాస్ అయిపోద్దులే, ఎందుకంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇంకా పాస్ అయిపోయినట్టే. బీజేపీదే పార్లమెంట్ కాబట్టి పాస్ అయ్యాక చూద్దాం సార్, అంత సీన్ లేదు, పాస్ అయిపోద్ది. సో ఆల్మోస్ట్ ఇంకా బిట్ రెడీ అయిపోయింది మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్కి. నాకు తెలిసి POకి అడగడు, క్లర్క్కి పడుతుంది, గ్యారంటీ పడుతుంది. దాంట్లో కంపల్సరీ చేంజెస్ తీసుకొస్తున్నారు. ఆ చేంజెస్ మీద మనకి షార్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ మీరు జూలై వరకు రాస్తున్న ఎగ్జామ్స్కి కంపల్సరీ ఈ రామ్జీ బిల్ మీకు క్రూషియల్ కాబోతుంది. ఓకేనా? నెక్స్ట్, recently principal scientific advisor to the government of India chaired the second annual review meeting of RU TAG, Rural Technology Action Group 2.0 initiative. It was conceptualized as a mechanism to provide, ఒకసారి నరేష్ సార్ కాల్ చేయండి, ఏంటో కనుక్కోండి, స్కెడ్యూల్ నరేష్ సార్కి. ఓకే, సారీ,
కాన్సెప్చువలైజ్డ్ ఇస్ అ మెకానిజం టు ప్రొవైడ్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎస్ఎన్టీ ఇంటర్వెన్షన్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎస్ఎన్టీ ఇనిషియేటివ్స్ని రూరల్ ఏరియాస్లోకి తీసుకెళ్ళడానికి దీన్ని తీసుకొచ్చారు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. పిఎస్ఏ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అజయ్ కుమార్ సూద్. ఓకే. దిత్వా రీసెంట్గా శ్రీలంకలో చూసాము, కానీ పేరు పెట్టింది ఎవరు? యమెనా ఓమనా? వై. అదే యమెనే, వై, స్టార్టింగ్ వై, ఓ కాదు. ఓకేనా, యమెన్. సో ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్తున్నా. సో వై రావాలి. ఓకే. సైక్లోన్ దిత్వా, బే ఆఫ్ బెంగాల్, కాంట్రిబ్యూటెడ్ బై యమెన్. ఐఎండి చీఫ్ ఎవరు? సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన్ని, మృత్యుంజయ్ మహాపాత్ర. మృత్యుంజయ్ మహాపాత్ర. ఎస్. What is the answer? Recently, a crater has been named after Indian geologist M.S. Krishnan. On which planet? Mostly Mars. Okay. So 3.5 billion years old. Okay. Yeah, Mars. 3.5 billion year old crater on Mars has been officially named after Indian geologist M.S. Krishnan. Expect cheyochu achievement. Okay. Pluto, dwarf planet. Idea on the? In which year Pluto was declared as dwarf planet? 2000. చెప్పండి, తల ఒక మాట చెప్తే ఎవరో ఒకరికి ఆన్సర్ వస్తుంది. 2008. ఎస్, వెరీ గుడ్. ఓకే. ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ అని ఎవరు డిక్లేర్ చేశారు? నాసానా, ఇస్రోనా, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీయా, ఎనీ అదర్ ఏజెన్సీ? నాసా. ఎస్, నాసా. ఇక్కడ మీరు ఇది వచ్చాక కూడా నేను క్వశ్చన్ అడిగాను చూసారా, స్టిల్ నాసా అని చెప్పినందుకు ఏం గుండెరా మీది. ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్గా డిక్లేర్ చేసింది ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనిట్. నాసా మానసా కాదు. ఓకే. సో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఇది ఇక్కడ మనకి ఫస్ట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2006లో డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఎప్పుడో 2006 కదా సార్, మాకు ఎందుకంటే స్టిల్ క్వశ్చన్స్ పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ మనకి ఎస్ఎస్సి టీర్ 2లో 3 మార్క్స్కి పడ్డ క్వశ్చన్. సీజీఎల్ టీర్ 2 మనకి తెలుసు కదా, టీర్ 2 3 మార్క్స్కి ఉంటుంది, ఫస్ట్ 2 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో అడిగిన క్వశ్చన్ అది. ఓకే, అవుట్డేట్ అయినా కూడా. సరే, ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ ఎందుకన్నారు? వై ఇట్ ఈస్ నాట్ ఎ ప్లానెట్? వాట్ ఈస్ ద క్రైటీరియా? వై ప్లూటో ఈజ్ నోన్ యాజ్ డ్వార్ఫ్ ప్లానెట్? ఒక ప్లానెట్ అనేది ఎప్పుడు కూడా ప్లానెట్ మస్ట్ రివాల్వ్ ఇన్ ఇట్స్ ఓన్ ఆర్బిట్. ప్లూటో నెప్ట్యూన్లోకి వెళ్తోంది, ఒకసారి చెప్పారు ఇన్లా, రెండోసారి చెప్పారు ఇన్లా, తీసుకొచ్చి నువ్వు డార్క్ ప్లానెట్ అని చెప్పి దాన్ని చెప్పారు. సో యు ఆర్ నాట్ ఎ ప్లానెట్, యు ఆర్ జస్ట్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. యు ఆర్ నాట్ రొటేటింగ్ ఇన్ యువర్ ఓన్ ఆర్బిట్. వేరే ఆర్బిట్లోకి నువ్వు ఎంటర్ అవుతున్నావు. రైట్, ఆన్సర్ వచ్చింది. విచ్ బిల్డింగ్ కంపెనీ బిల్ట్ తారాగిరి? ఎస్, తారాగిరి. ABCD. బి గార్డెన్ రీచే కదా. ఎస్, మలేగావ్. తారాగిరి, ద 4th షిప్ ఆఫ్ నీలగిరి క్లాస్, 3rd built by Malegaon Dockyard Shipyard, okay, to Indian Navy. Designed by Warship Design Bureau. Warship Design Bureau, right? Headquarters Mumbai. Which Indian state launched Kio, an affordable AI ready personal computer? సింపుల్, కర్ణాటకలో కే ఉంటుంది కాబట్టి కియో అంటే కర్ణాటక. రైట్, లేదు కరెక్టే, కోడ్ గుర్తు పెట్టుకోండి. అంటే కేరళ కూడా ఉంటుంది, అది కూడా తెలుసు, అలర్ట్గా ఉంటారా లేదా అనేసి అని. ఓకే, కేరళలో ఈ కూడా ఉంటుంది, కర్ణాటకలో ఉండదు. సో ఆన్సర్ ఇస్ కర్ణాటక. కన్ఫ్యూజ్ కాకండి, కర్ణాటక. ఐటీ అంటే కర్ణాటక, కర్ణాటక అంటే ఐటీ, అలా గుర్తుపెట్టుకోండి. కర్ణాటక లాంచ్డ్ కియో, అన్ అఫోర్డబుల్ AI ready personal computers. KEO stands for knowledge driven economical open source. International Emmy Awards. యాక్చువల్గా ఇది మనకి గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే, ఎందుకంటే మనకి టేబుల్ ప్లాన్ చేయొచ్చు. నాకు తెలిసి టేబుల్ ఇచ్చే ఉంటారు, టెలిగ్రామ్లో కూడా పెట్టే ఉంటారు దీని గురించి. ఫర్ విచ్ ఫిలిం సిరీస్? నాకు ఆన్సర్ తెలీదు,
Let's see. 53rd International Emmy Awards were held in New York City. Best Performance Actor, okay, Oriel Pla. Okay, country. Okay. Best Comedy Series, Ludwig, United Kingdom. Best Performance by Actress, Anna Maxwell Martin for Until I Kill You. వీళ్ళకి యాక్టర్స్కి ఇది తప్ప ఇంకోటి ఇయర్ వీళ్ళు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అసలు. అంటిల్ ఐ కిల్ యూ అంట అసలు. ఇక్కడ కూడా వీళ్ళకి ఈ క్యారెక్టర్లు ఇస్తే ఏంది పరిస్థితి. హూ వాజ్ అలైస్ వాంగ్? ఎప్పుడైనా ఒక పర్సనాలిటీ చనిపోయినప్పుడు మనకి తన బ్యాక్గ్రౌండ్ మీద క్వశ్చన్ అడుగుతారు. స్పోర్ట్స్ పర్సన్, ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. యాక్చువల్గా క్వశ్చన్ ఫ్రేమింగ్ అవుట్డేటెడే, బట్ స్టిల్ ఇలాంటి క్వశ్చన్స్కి స్కోప్ ఉంది. అలైస్ వాంగ్ ఎవరు? క్లైమేట్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నోబెల్ లారెట్, లీడింగ్ డిసేబిలిటీ రైట్స్. మనకు తెలియకుండా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆయనకి. బి. Okay, activist and author. Disability rights activist and author Alice Wong dies at the age of 51. So, leading disability rights activist. Okay, na? Received the MacArthur Genius Fellowship for her inclusion, intersectionality and empowerment. Who is the author of the book titled Little India and the Singapore Indian Community? What is the answer? Soundara Nayaki Vairavan. ఓకేనా, ఇది మనకి చిదంబరం గారు లాంచ్ చేశారు రీసెంట్గా. ఓకేనా, సో అంటే సింగపూర్ కమ్యూనిటీ. బి. ఫార్మర్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అండ్ ఈవెన్ హోమ్ పి చిదంబరం లాంచ్ బుక్ టైటిల్ దిస్ వన్, సింగపూర్ ఇండియన్ కమ్యూనిటీ త్రూ ద ఏజెస్. రైట్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్? మీ సినిమాల మీద మీకున్న నాలెడ్జ్కి, మీకున్న డెడికేషన్కి, మీకున్న కమిట్మెంట్కి టేక్ ఏ బో. కీర్తి సురేష్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ యూనిసెఫ్ ఇండియాస్ న్యూ సెలబ్రిటీ అడ్వకేట్ టు ప్రమోట్ చిల్డ్రన్ రైట్. సో యూనిసెఫ్ ఆల్రెడీ క్లారిటీ వచ్చింది కదా మనకి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఏంటి అనేసి. నేషనల్ మిల్క్ డే, ఆ రోజే సంవిధాన్ దివాస్ కూడా. November, National Milk Day, celebrated on 26 November to honor Dr. Varghese Kurian, the milkman of India. India's first National Milk Day was celebrated on 26 November 2014. Okay, clear? Venetian community motorcycle leader, Marco Bezzichi wins 2025 Venetian Community Motorcycle Grand Prix. మన మీదకి కార్సే సరిపోరు అంటే ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది మళ్ళీ, స్పెయిన్. సో స్పెయిన్. ఓకే. అకార్డింగ్ టు ఇండియా జస్టిస్ రిపోర్ట్ 23, what percentage of cases before juvenile justice boards remain pending as on October? జువెనైల్ అంటే మనకి అండర్ 18, అదే మాస్టర్ మూవీలో చూపిస్తారు కదా. సో October 31, 2023 వరకు మోర్ దెన్ హాఫ్ ఉంటాయి, 55% ఉండొచ్చు, 55. ఓకే. ఇండియా జస్టిస్ రిపోర్ట్ స్టడీ టైటిల్ జువెనైల్ జస్టిస్ అండ్ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా, ఏ స్టడీ ఆఫ్ కెపాసిటీ అట్ ఫ్రంట్ లైన్స్. ఓకే. వాట్ డస్ రేజ్ బైట్ మీన్స్? చెప్పండి. డి. Oxford announced 2025 Word of the Year shortlist. The 3 words included in it are aura farming, biohack, rage bite. Word of the Year. But మనకి Word of the Year గుర్తుపెట్టుకున్నా, మిగతా అక్కర్లేదు మనకి. రైట్. Kartar Singh Sarabha was a member of revolutionary movement. రైట్. ఈ పర్టికులర్ మూమెంట్ ఇండియాలో స్టార్ట్ అయింది కాదు, శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏలో స్టార్ట్ అయింది. ఖిలాఫత్ మూమెంట్ ఇండియాలో స్టార్ట్ అయింది అన్న. ఖిలాఫత్ అన్న నాన్ కోఆపరేషన్ అన్న ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి. గదర్ మూమెంట్. సి
ఇండియన్ నేషనల్ మూమెంట్ ఖిలాఫత్ అన్న నాన్ కోఆపరేషన్ అన్న ఒకటే. ఇది డ్యూరేషన్. సో నాన్ కోఆపరేషన్ గాంధీస్ ఫస్ట్ నేషనల్ మూమెంట్. అంతకంటే ముందు ఆయనకి చిన్న చిన్నవి ఉన్నాయి, ఇండిగోది కానీ ఇలా మల్టిపుల్ ఉన్నాయి చిన్న చిన్నవి. బట్ నేషనల్ లెవెల్లో దిస్ వాజ్ హిస్ ఫస్ట్ మూమెంట్. సో ఇన్ ఆర్డర్ టు బ్రిడ్జ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్, he invited Muslims to join in the non-cooperation movement. So that movement is Khilafat movement. So టర్కీలో స్టార్ట్ అయిన ఇది ఇండియా ముస్లిమ్స్ దీన్ని ఇండియాలో దీన్ని స్ప్రెడ్ చేశారు. ఆలీ బ్రదర్స్ ఖిలాఫత్ మూమెంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు అంటే ఆలీ బ్రదర్స్. ఓకే రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి గదర్ మూమెంట్. గదర్ అంటే రివోల్ట్ అనేసి. ఈ మూమెంట్ శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ చేశారు. గదర్ మీన్స్ రివోల్ట్, రైట్. కర్తార్ సింగ్, ఓకే, దీనికి ఆయన సంబంధించింది. సో గదర్ మూమెంట్ కనుక తీసుకున్నట్టయితే కొంచెం మంది పంజాబీస్ ఇండియా నుంచి యుఎస్కి వెళ్ళి అక్కడ ఒక రివోల్ట్ స్టార్ట్ చేశారు, ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. సో దే హ్యావెంట్ గివ్ ఎనీ నేమ్ ఫర్ దట్ మూమెంట్, బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దే స్టార్టెడ్ పబ్లిషింగ్ ఏ న్యూస్ పేపర్ కాల్డ్ గదర్. ఆ న్యూస్ పేపర్ వల్ల ఆ గ్రూప్కి గదర్ మూమెంట్ అనే పేరు వచ్చింది, గదర్ మూమెంట్. సో న్యూస్ పేపర్ నేమ్ ఈస్ గదర్. గదర్ న్యూస్ పేపర్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి అంగ్రేజీ కా దుష్మన్. బ్యాంకర్స్ అక్కర్లేదు, ఎస్ఎస్సి వీళ్ళు రాసుకోండి, అంగ్రేజీ కా దుష్మన్. ఇది వాళ్ళ ట్యాగ్ లైన్ అనమాట. ఓకే, దాని ట్యాగ్ లైన్ అంగ్రేజీ కా దుష్మన్. సో గదర్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే శాన్ ఫ్రాన్సిస్కో, యుఎస్ఏ. Amit Shah pays, Home Minister Amit Shah pays tribute to freedom fighter Kartar Singh Sarabha on his death anniversary. So the Ghadar movement began in 1913, spearheaded by Punjabi migrant workers in US and Canada, founded by Sohan Singh Bakhana. Okay. Which Indian state hosting Global Energy Leaders Summit? Puri. Orissa lo Puri city. Which Indian city is hosting Global Energy Leaders Summit ante? Puri. Okay, Odisha. రైట్. థీమ్ ఏంటో చెప్పండి. ఎనర్జీది, పవరింగ్ ఇండియా, సఫిషియన్సీ, ఇంకేదో ఇన్నోవేషన్ ఏదో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఎనర్జీ, సఫిషియన్సీ, ఇన్నోవేషన్ కీవర్డ్స్ అందులో. ఓకే, సో లోగో, వెబ్సైట్ అన్ని లాంచ్ చేశారు. రైట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మంచూరియన్ వాల్నట్ ట్రీ? మంచూరియా అంటే తిండి కాదు, అదొక ప్లేస్ చైనాలో. అంటే ప్రాపర్టీ అంటే వాటి అసెట్స్ కాదు, వాటిల్లో ఒక పర్పస్ ఉంది, ఒక మెడిసినల్ పర్పస్, సైంటిఫిక్ పర్పస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, సండే రోజు ఏం చేస్తారు హాస్టల్లో, ఆ కోడిగుడ్డు అలోవెరా తీసుకెళ్ళి జుట్టుకు రాసుకుంటారు. ఎవడో చెప్తాడు వచ్చి సిల్కీ హెయిర్ అవుతుంది, అలోవెరా రాసుకుంటే ముఖానికి రాసుకుంటే తెల్లగా అవుతారని. బొంద అవుతారు తెల్లగా. అలోవెరా రాసుకుంటే తెల్లగా అవుతారంటే బాగానే ఉంటుంది. చెప్పండి, అలా మీరు ఎలాగైతే అంటే ఇక్కడ తిట్టట్లేదు, సైంటిఫిక్ నాలెడ్జ్ మీకుందో ఆ సైంటిఫిక్ నాలెడ్జ్లో మంచూరియన్ వాల్నట్ అని దేనికి వాడతారు? దట్ ఈస్ మై క్వశ్చన్. చెప్పండి. వీట్ కిల్లింగ్ పొటెన్షియల్ అంటే కలుపుని చంపేటువంటి ఒక లక్షణం. ఓకే, వీట్ కిల్లింగ్. బి, రీసెంట్లీ రీసెర్చర్స్ ఫౌండ్ దట్ ప్లాంట్ లీవ్స్ ఫ్రమ్ ద మంచూరియన్ వాల్నట్ ట్రీ showed extraordinary weed killing potential. So deciduous tree known for its robust growth, adaptability to a range of soils. చెప్పే కదా మంచూరియా అనేది ఒక ప్లేస్ పేరు అనేసి, రైట్. సహయాద్రి సింధూరా is a cross between which rice varieties? Yes. రూరల్ ఎగ్జామ్స్కి అడగచ్చు. జ్యోతి అండ్ బిలియా, ఈ రెండింటి వెరైటీస్ని హైబ్రిడ్ వెరైటీని తీసుకొచ్చారు. దాంట్లో ఉన్న ఫీచర్స్ దీంట్లో ఉన్న ఫీచర్స్ని కలిపి మనకి తీసుకురావడం జరిగింది. బీజీ ఆన్సర్. శివమొగ్గ అగ్రి హార్టికల్చర్ యూనివర్సిటీ డెవలప్స్ న్యూ వెరైటీ ఆఫ్ రైస్ నేమ్ సహయాద్రి సింధూరా. క్వశ్చన్ అడిగినప్పుడు ఆప్షన్లో మనకి ఇదొక సబ్మెరైన్, ఇదొక మిసైల్ అలాంటివి అడుగుతాడు. ఇదొక రైస్ వెరైటీ, గుర్తుపెట్టుకోండి. రెడ్ రైస్ వెరైటీ రిలీజ్డ్ బై శివప్ప నాయక యూనివర్సిటీ. ఓకే, ఇట్ ఈస్ అ క్రాస్ బిట్వీన్ two rice varieties, Jyoti and Bilia. The theme of Chanakya Defense Dialogue 2023.
Reform to transform. Sashakt, Surakshit or Vikasit Bharat. The President of India inaugural session, Chanakya Defense Dialogue. Chanakya, who wrote Arthashastra, right? Reform to transform. Sashakt, Surakshit or Vikasit Bharat. New Delhi lo jarigindi, right? Which state has launched Sanmitra initiative to support rehabilitated individuals struggling drug abuse, substance abuse? Karnataka police launched Sanmitra initiative to combat drug abuse. So it is the initiative of Karnataka police initiative. Focus, empathy, guidance, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి తీసుకోవచ్చు. Last question. Who was awarded the Indira Gandhi Prize for Peace, Disarmament and Development? Yes, Mitchell Bachelet. Veronica Mitchell Bachelet, ex-president of Chile, former UN rights chief, okay, received the Indira Gandhi Peace Prize. Award presented by Sonia Gandhi. Award instituted in 1986. Cash prize చూసుకోండి. Okay, that's all my dear. Remaining will complete tomorrow.